నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. సరిగ్గా ఎలక్షన్ల ముందు అనుకుంటా మళ్ళీ ఇవాళ ఎందుకు ఈ ఎలక్షన్ల ముందు మళ్ళీ ఇవాళ అంటున్నది కొంచెం మీకు సస్పెన్స్ అనిపిస్తుండొచ్చు. ఎస్, ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ సబాని వెంకట్. ముందుగా ఇంట్రడ్యూస్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే బ్రదర్. బాగున్నారా? అవునా క్రాంతి? హ్యాపీగానే ఉన్నా. హ్యాపీ ఉన్నారా? చాలా హ్యాపీ. ఏ ఇబ్బంది అయితే లేదు? ఎందుకుంటుంది ఇబ్బంది? ఏ ఇబ్బంది లేదు. ఎందుకుంటుంది? అదే అడుగుతున్నా అన్న, ఏ ఇబ్బంది అని ఉందా? హ్యాపీ ఉన్నారు, బిందాస్ ఉన్నారు, చాలా రైట్. ఓకే, బిందాస్ ఉన్నారా, హ్యాపీగా ఉన్నారా లేరా అన్నది ఈ ఇంటర్వ్యూలో బయట పెట్టేందుకే ఇంటర్వ్యూకి వచ్చినా, హాస్పిటల్కి వచ్చినా, ఇంటర్వ్యూకి వచ్చినా, క్లినిక్కి వచ్చినా ఇంటర్వ్యూ. రైట్. ఎన్ని రోజులు అవుతుందన్నా నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ అడిగి? 4-5 months అవుతుంది. నిజం చెప్పండి, గుండె మీద చేసుకొని. ఆ రోజు అడిగినప్పుడు భయపడే ఇంటర్వ్యూ ఇవ్వలే. నేనా? దేనికి ఇంత టైం గ్యాప్ ఎందుకు తీసుకున్నారు మరి? అవసరాలు ఉండయా, మంచికి పనులు ఉండయా, సమయం సందర్భం అనేది ఉంటుంది కదా క్రాంతి. నువ్వు అడగంగానే ఇంటర్వ్యూ ఏముంది ఇవ్వకపోవడానికి? అప్పుడు ఎలక్షన్ టైం కాదు, ఎమ్మెల్సీ కోడ్ ఉన్నట్టుంది, ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండే. తర్వాత నేను కూడా నా వర్క్ వైజ్ బిజీ అయిపోయాను. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎమ్మెల్సీ సిచ్యువేషన్ అది. మీ పేరు వినిపించింది కదా ఎమ్మెల్సీగా సబాని వెంకట్ అని చెప్పేసి. ఎందుకు మళ్ళీ డ్రాప్ అయ్యారు? మీరు డ్రాప్ అయ్యారా, డ్రాప్ చేసిర్రా? అసలు నేను కోరుకోలేదు, డ్రాప్ అవ్వలేదు. ఏదో పేపర్లలో చూసింది. మీరు ఎట్లయితే చదివిర్రు, నేను అట్లా చూసిందే పేపర్లలో, అంతకుమించి వేరే ఏం లేదు. అంతే. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఈ 2-3 months నియర్లీ పర్టికులర్గా మాట్లాడంటే 5 నెలలు అవుతా ఉన్నది ఇంటర్వ్యూ అడిగినప్పటికీ ఇప్పటికి గ్యాప్. నా గురించి ఎంక్వైరీ చేసుకోకరాంతి, ఎంక్వైరీ చేసుకుంటే నేను ఇంటర్వ్యూ ఇస్తా, మొత్తం కనుక్కోండిరా, ఈసారి ఇంటర్వ్యూ చేస్తే ఒక్కటి కూడా వదిలిపెట్టద్దు అన్నారు కదా. ఇప్పుడు ఏం వదిలిపెట్టకుండా క్లీన్గా వచ్చిన నేను. ప్రతిదీ నా దగ్గర డాక్యుమెంట్తో మాట్లాడతా నేను. ఇవాళ ఖచ్చితంగా దొరికిపోతారు మీరు, ఇబ్బంది పాలవుతారు. ఇందాక అడిగినప్పుడు హ్యాపీగా ఉన్నా, బిందాస్గా ఉన్నారు అన్నారు కదా, అది లేకుండా చేస్తా. ఓకే, ట్రై చేద్దాం కాదు, సీరియస్గా చెప్తున్నా అన్న. ఓకే, కొంచెం షవర్ అవుతుందా? దేనికి షవర్ అవుతాం? షవరింగ్ లేదా? ఉన్నదే అడుగుతావు, తెలిసిందే అడుగుతావు, ఉన్నదే చెప్తా, వేరే ఏముండదు కదా. అంటే మీకు తెలిసినే అడుగుతా అఫ్ కోర్స్, బట్ సమాజానికి తెలియని ఉన్నాయి. అడగొచ్చు కదా, ఏదైనా కుల్లా గుత్తా. మళ్ళా ఇది అడిగినావు, అది అడిగినావు, ఇది రిమూవ్ చేయి, అది రిమూవ్ అంటే ఎందుకు చేయాల్సిన అవసరం ఏముంది అని అంటే, లాస్ట్ టైం నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక సిచ్యువేషన్ చెప్పి, దయచేసి ఏమనుకోకు నేను చెప్పినా, బట్ అది డిలీట్ చేయని మీరు అన్నారు. అందుకోసం ఇలా చెప్తున్నా. సరే సార్, ఏం చెప్పండి? గుర్తుందా అసలు ఏం డిలీట్ చేయన్నారు? గుర్తుంది కదా? క్లియర్. అసలు ఏం చెప్పిండో నేను చెప్తా. సరిగ్గా 2 సంవత్సరాలు అవుతుంది ఇంటర్వ్యూ అయ్యి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి ఇంటర్వ్యూలో తేటా తెల్లం చేసేసింది. అసలు వాస్తవానికి నేను అనుకున్నా ఇదంతా ఫన్నీ ఉన్నది, ఫన్నీగా చెప్తున్నాడు కావచ్చు అని అనుకున్నా. ఆ రోజు సిచ్యువేషన్లు అట్లుండే ఆబ్వియస్గా. సో కట్ చేస్తే నిజంగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సో అది మ్యాటర్. ఇప్పుడు చెప్పండి అన్న, మీరు ఎట్లా చెప్పారు అది? ఎస్ఆర్కే గోల్డ్, మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజే మంచి ధరకు కొనబడును. ప్లెజ్డ్ గోల్డ్, రిలీజ్ ఇట్ టుడే ఫర్ ఇన్స్టెంట్ క్యాష్ ఎట్ ఎస్ఆర్కే గోల్డ్. మీరు సంప్రదించాల్సిన నంబర్ 9160077916. ఇట్లా చెప్పడం ఏముందబ్బా, ఒక స్ట్రాటజిస్ట్గా నాకు అనాలిసిస్ ఉంటుంది. నేను స్టాటిస్టిక్స్ నమ్ముతాను. ఇప్పుడు జనాలు మాట్లాడుకునే మాటలు, మీరు ప్రచారం చేసిన వార్తలు, లేదా నేను చదివిన వార్తాపత్రికల్లో నేను మాట్లాడా కదా, నాకు స్టాటిస్టిక్స్. ఇప్పటివరకు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా కూడా, ఏ ప్రభుత్వం తీసుకున్నా కూడా, ఏ పార్టీ తీసుకున్నా కూడా థర్డ్ టైం అధికారంలోకి రాలేదు. మళ్ళీ కేసీఆర్ గారికి టైం మీదనే ఆ మేడిగడ్డ కుంగిపోవడం కానీ, నిరుద్యోగుల ర్యాలీలు కానీ, సమస్యలు కానీ, సో వారు కూడా ఎందుకో వారిలో కొంత అసహనం కనిపించింది నాకు, వారి స్పీచ్లలో కానీ. అది కానీ కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడం, ఇక్కడ టైంకి బండి సంజయ్ బీజేపీ నుంచి దిగిపోవడం, ఇవన్నీ చేయబట్టి ఆటోమేటిక్గా మీరు గెస్ చేస్తారు. అంతే ఇక, అంతే. నేను కూడా సర్వే చేసుకుంటా కదా. చెల్లకోరుట్లు అనే సభ పెట్టిన తర్వాత ఎక్కడెక్కడ బీసీలు గెలుస్తారు, ఎక్కడెక్కడ ఓసీలు గెలుస్తారు అన్న ఇన్ఫర్మేషన్ మాకుంది. మాకున్నప్పుడు అంతేందుకు హుజరాబాద్ తీసుకున్నా కూడా ఈటల రాజేందర్ గారు ఓడిపోతారన్న విషయం నేను ఆ ఇంటర్వ్యూలో చెప్పిన. ఓకే, అంటే మీ దగ్గర సబ్జెక్ట్ ఉన్నది, నాలెడ్జ్ ఉన్నది, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇంకో కోణం కూడా ఉన్నది. ఆ కోణం బయట పెట్టేందుకే ఇంటర్వ్యూ. ఏం కోణాలు లేవు. క్లియరా? క్లియర్ అన్న. నేను మీరు చిన్నగా ఉన్నప్పటి కాన్సెల్ పోయి ఇప్పటిదాకా వచ్చిన, అన్ని ఎంక్వైరీ చేసి వచ్చిన.
మీరు ఏం లేవు అని నవ్వుతూ స్వీట్గా స్మైల్ ఇస్తూ ఈ ప్రజల్ని మెస్మరైజ్ చేయగలుగుతారు కానీ క్రాంతిని చేయలేరు మీరు. ఓకే క్రాంతి, నేను అడుగుతున్నా, ముందే చెప్తున్నాను. పర్లేదు అడుగు. లేదు మనం బ్రేక్ చేసుకుందాం, బ్రేక్ చేసుకుందాం, వద్దు క్రాంతి, ఇక ఈ స్టెప్ నుంచి ముందుకు వద్దు అని అనుకుంటే ఇక్కడతో క్లోజ్ చేద్దాము. సోషల్ మీడియా ఇంటర్వ్యూ కావచ్చు లేదా ఏ ఇంటర్వ్యూ కావచ్చు, నువ్వు నన్ను అడిగినావు నేను ఏదైనా తప్పు చేస్తాను, ఏదైనా మంచి చేస్తాను, లేదా నేను సాధిస్తాను, ప్రజలకు తెలిసి ఉంటుంది. నేను ఇక్కడ చెప్పినా కూడా నా వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు. మీరు సాఫ్ట్వేర్ కంపెనీలలో ఒక ప్రముఖమైన స్థానంలో ఉండి సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఇటు దిక్కు ఒక కరుడు కట్టిన రౌడీ లక్షణాలు కూడా మీలో ఉన్నాయి. ఏంటది? కరుడు కట్టిన రౌడీ లక్షణాలు కూడా మీలో ఉన్నాయి. లేదు, నన్ను చూసి అట్లా అనిపిస్తుందా? ఉన్నాయి అని అంటున్నా. సరే, ఉన్నాయి అంటున్నా. చెప్పు, ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? ఎట్లా నన్ను చూసి ఎవరన్నా ఒకరిని చెప్పమని? ఉన్నాయా లేవా? లేవు. లేవు అన్న. దావుద్ ఇబ్రాహిం తెలుసా మీకు? నా పరిచయం లేదు. పరిచయం నాకు కూడా లేదు. అంటే చూడంగానే అబ్బా ఈ పాన వేసుకొని ఏదో రౌడీ మూకలాగా రౌడీలాగా దొంగలాగా కనబడాడు. మంచిగా ఏదో సినిమాలో కూడా చెప్తారు చాక్లెట్ బాయ్ లాగా ఉంటాడు, ప్లే బాయ్ లాగా ఉంటాడు అని చెప్పేసి. ఇప్పుడు మీరు కూడా గట్లే కనబడతారు. అట్లాంటిది ఎందుకు ఉంటుంది? రౌడీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, కొట్లాటలు ఏం లేవు. కొట్లాటలు అంటే నువ్వు కాలేజీలో ఉన్నప్పుడు, లేదా నీకు ఎవరైనా ఎదురొచ్చినప్పుడు, లేదా నీ వాళ్ళని ఎవడన్నా అడ్డుకున్నప్పుడు ఆబ్వియస్లీ చేయకు. నేను ఉపకారం తినటం కదా, చేయలేకుండా ఎందుకుంటుంది? చేయలేకుండా ఎందుకుంటుంది? చెప్పకుండా ఎందుకుంటారు? జరుగుతాయి. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అబ్బా, నాకెందుకు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తోటి లింక్? నేను ఈ ఇంటర్వ్యూలో ఎవరి పేరు చెప్పాను, ఎవరి పేరు తీయను, బట్ నిజాలు మాత్రం మీతో చెప్పిస్తాను నేను. రైట్? మీ దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి, మీకు సన్నిహితంగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని ముక్కలు చేసి చంపేశారు. గుర్తుందా అసలు? అడుగు. దగ్గర పిల్లోడే, ఆల్మోస్ట్ చాలా చిన్న పిల్లోడు. వాడు మంచి మెరిట్ స్టూడెంట్. చాలా మంది సమాజానికి తెలియని విషయం ఏంటంటే ఎవడు పుట్టుడే రౌడీగా పుట్టాడు, ఎవడు పుట్టడమే యాంటీ సోషల్ ఎలిమెంట్గా రెడీ అయి పుట్టాడు. అక్కడ ఉన్న పరిస్థితులు, ఇప్పుడు నువ్వు నాకు భయపడుతున్నప్పుడు ఎవరికైనా ఆ ఏజ్లో, ఆ టీనేజ్లో, ఆ ఎదుగుతున్న క్రమంలో ఎవరికైనా ఏముంటుంది? అరే వాడు నన్ను చూసి భయపడుతున్నాడు అంటే నేను హీరో, నేను గ్రేట్. ఆ లక్షణాలు వాళ్ళలో ఎక్కువ ఉన్నప్పుడు చాలాసార్లు మందలించినాం, అట్లా కాదురా బాబు నువ్వు చదువుకో, మంచి మెరిట్ స్టూడెంట్ అని చెప్పినప్పుడు ఆటోమేటిక్గా వాడు మా దగ్గర మంచిగానే ఉన్నాడు. వాడికి నేను బుక్స్ హెల్ప్ చేసేవాడిని, బట్టలు కొనిచ్చేటోని, వాడి ఖర్చులకు డబ్బులు ఇచ్చేటోని. వాడు మా ఇంట్లోనే తిని ఉండేవాడు యాక్చువల్లీ. ఆ తర్వాత వాడు నేను భూపాలపల్లి ఇడిచిపెట్టిన తర్వాత వాడు పేరు మోసిన రౌడీ షీటర్ అయిపోయాడు. ఈవెన్ ఎమ్మెల్యేకే గురి పెట్టేంత, ఎమ్మెల్యేని బ్లాక్మెయిల్ చేసే రేంజ్కి వచ్చిందని చెప్పి నేను అక్కడిక్కడ వెంట తెలుసుకున్నాను. నాకు వాడితో అప్పుడు కాంటాక్ట్లో లేను నేను. ఆ తర్వాత వాడిని ఏదో వాళ్ళకు విభేదాలు వచ్చి చంపిరని తెలిసి, వాడు చనిపోయినాక నెలకు తెలిసింది. నేను వెళ్ళి ఎంక్వైరీ చేసి తెలుసుకుంటే వాడికి అలా రాసి పెట్టుంది. రౌడీ షీటర్ విశిష్యుడు. ఇప్పుడు నేను అక్కడ ఒక లెక్చరర్గా వర్క్ చేసినప్పుడు సో ఆబ్వియస్లీ అందరూ పరిచయం అవుతారు ఏదో ఒక రకంగా. వాడు వస్తాడు, వాడు అప్పుడు మెరిట్ స్టూడెంట్, వాడికి అప్పుడు రౌడ్ షీట్ లేదు, వాడి మీద ఎక్కడ ఎటువంటి అలిగేషన్ లేదు వాడి మీద. ఆ తర్వాత మేము దూరం అయిన తర్వాత వాడు ఆ పరిస్థితులను బట్టి వాడు దారి పంటి బయటలను కొట్టడము, లేదా ఇంకేదో చేయడము వాడి మీద రౌడ్ షీట్ ఓపెన్ అయింది. అది ఓపెన్ అయిన తర్వాత వాడు మాకు దూరం అయ్యి చనిపోయే 6 years వరకు వాడు టచ్ లేడు. నా ప్రశ్న ఏంటంటే, అంటే సబాని వెంకట్ చూడడానికి సాఫ్ట్వేర్ ఉద్యోగి అయినప్పటికీ, చెప్పుకోవడానికి సాఫ్ట్వేర్ ఉద్యోగి అయినప్పటికీ ఓ రౌడీ బ్యాక్గ్రౌండ్ అయితే ఉన్నది అని అన్నది నేను చెప్తున్నా. అట్లా ఎందుకు అనుకుంటాం? ఇప్పుడు వాడిని మార్చడానికి మేము ట్రై చేసినాం అబ్బా చాలాసార్లు. వాడే కాదు చాలా మందిని. ఇప్పుడు వరంగల్ తీసుకున్న పద్మాక్షమ్మ గుట్ట దగ్గర ఒకటి జరిగి ఉండే, లేదా ఇది జరిగి ఉండే, లేదా బెల్లంపల్లి జరిగి ఉండే, మంచిర్యాల, గోదావరి కానీ ఎక్కడ తీసుకుంటా కూడా మేము పెరిగిన ప్రాంతం అది, నేను పుట్టి పెరిగిన ప్రాంతం కాబట్టి నాకు ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళినప్పుడు అన్న నమస్తే అంటే నమస్తే తను ఏం చేస్తున్నావు ఏంది కథ అని అడుగుతాం. అడిగినంత మా బ్యాచ్లు మెయింటైన్ చేస్తారా మీరు? లేదబ్బా, బ్యాచ్లు మెయింటైన్ అలాంటిది లేదు. కాకపోతే ఒక గ్రూప్ అనేది ఉండేది. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళము. అంటే ఏదో సెటిల్మెంట్లకని కాదు. సపోజ్ నువ్వు ప్రాబ్లంలో ఉన్నావు, నువ్వు చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నావు, పోలీస్ స్టేషన్ పోలేవు, లేదా వెళ్ళలేవు, ఏంటి సమస్య అని వెళ్ళి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి తప్ప ఇక్కడ చేయి చేసుకున్న సందర్భాలు కానీ ఇంకెటువంటివి ఉండవు. ఓకే, ఇప్పుడు ఈ గ్రూపులు లేకపోతే ఈ గ్యాంగులు విషయం వచ్చింది కాబట్టి హుజురాబాద్ నా గురించి తెలుసుకుంటామంటే ఇదంతా పట్టుకొచ్చినావా? ఇది మీ గురించి కాదా? ఏదన్నా హుజురాబాద్ గురించో, ఇది మీ గురించి సమాజానికి పనికొచ్చేది, సమాజానికి పనికొచ్చేది హుజురాబాద్ లో జరుగుతున్నటువంటి రాజకీయ క్రీడలు, అందులో మీరు ఆడిస్తున్న క్రీడల గురించి కూడా మాట్లాడుతున్నాను. రైట్? ఓకే, హుజురాబాద్ లా ఓ జనతా గ్యారేజ్ పెట్టి మీరు నడిపిస్తున్నారా లేదా?
ఓపెన్గా చెప్పండి. అంటే ఇప్పుడు ఇలా నేను మోహన్ లాలా ఎన్టీఆర్, ఆ? నేను మోహన్ లాలా ఎన్టీఆర్ ఇలా సభాని వెంకట్. ఎందుకు నడిపిస్తాం అబ్బా? ఒక చట్టం ఉన్నది, ఒక సిస్టమ్ ఉన్నది, ఉమ్, అక్కడ అధికారికంగా గెలిచిన ఎమ్మెల్యేలు ఉంటారు, ఉమ్, ఎంపీలు ఉంటారు, మినిస్టర్స్ ఉంటారు, ఆ ఊరికి పెద్ద మనుషులు ఉంటారు, సర్పంచ్లు, ఇంతమందిని దాటుకొని మన దాకా సమస్యలు రావు. ఆ. ఏ వస్తే ఆడ ఏదో దాటుకొని సమస్యలు రావు. క్లియరా? ఉమ్. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు ఉంటాయి కదా, మీరు ఇచ్చిరా? ఎల్ఓసీలు అయితే ఇచ్చిరా? ఎవరు ఇవ్వాలి అవి? ఎక్కడైనా చట్టం ఉందా పలానా వాళ్ళు అయ్యారు? ఆహా, జనరల్గా ఎవరు ఇస్తారు అదన్నా చెప్పండి అట్లీస్ట్. ఇస్తారు, ఆ ప్రజాప్రతినిధులు ఇస్తారు. మరి మీరు ఎందుకు ఇస్తారు? నా ఇంటికి ఎందుకు వస్తారు బాధితులు? ఆ? నా ఇంటికి వస్తారు కదా బాధితులు. ఉమ్. ఎందుకు ఇస్తారు అంటే ఒకటి చెప్తా బా. మంచి question ఎందుకు అడిగారు. ఇస్తారు? మంచి ఎట్లా question. ఇస్తున్నారు? ఎట్లా ఇస్తున్నారు? ఎట్లా ఇస్తారు ఎట్లా అంటే possibility మనకున్న అవుతుంది? పరిచయస్తుల ద్వారా ఏదో రకంగా వస్తుంది. ఉమ్, పొన్నం ప్రభాకర్ గారి ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు, శ్రీధర్ బాబు గారి ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు, లేదా గవర్నమెంట్లో ఉన్న కొన్ని హ్యాండ్స్ వాళ్ళు ఏదో రకంగా వస్తుంది. నేను చేసేది మంచి పనే కదా, ఉమ్, చెడ్డ పని ఏం కాదు కదా. అసలు యాక్చువల్గా ఎవరు ఇప్పుడు మంచి పాయింట్ అడిగినా నేను ఆన్సర్ చెప్తా. ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే అక్కడ, ఉమ్, ప్రస్తుతం ఎమ్మెల్యే తీసుకున్న, ఇప్పుడు పవర్లో ఉన్న పార్టీ, అక్కడ ఉన్న కార్యకర్తలు కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు, లేదా ఇప్పుడు అది హుజరాబాద్ అనేది కేంద్ర పాలిత ప్రాంతం లెక్క అయిపోయింది. అధికారం ఉన్న పార్టీ ఒకటి కాంగ్రెస్ పార్టీ, అక్కడ ఎంపీ బీజేపీ, ఎమ్మెల్యే టీఆర్ఎస్. అక్కడ పనులు ఎట్లా జరుగుతాయి? ఉమ్, పనులు జరగట్లేదు అక్కడ. అక్కడ పనులు జరగనప్పుడు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాబ్బా, సీఎంఆర్ఎఫ్ చెక్ అయినా, ఎల్ఓసి అయినా, ఎమ్మెల్యేనే ఇవ్వాలి, మినిస్టర్ ఇవ్వాలనేది అది అది ఆ సెకండరీ. అది ఉమ్, ఇప్పుడు నీకు ఒక సమస్య వచ్చింది, నా ఇంట్లోనే ఒక కార్డియాక్ ఇష్యూ ఉన్న ఒక ఫాదరో మదరో ఎవరో ఉన్నారు. ఉమ్, ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా కార్డియాలజీకి సంబంధించిన డాక్టర్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ లేదు. ఉమ్, లేనప్పుడు ఈ యాంజియోగ్రామ్ కోసము అతను ప్రైవేట్ హాస్పిటల్ పోతే 30,000 కొటేషన్ ఇచ్చారు. ఉమ్, ఇచ్చిన తర్వాత ఈయన వెళ్ళి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల్లో లేదా ఇంకోరి దగ్గరనో అది ఇచ్చేసిండు. అది ఇచ్చిన తర్వాత పిఏ వెళ్ళేసి సీఎంఓలో ఇచ్చేసి అది సైన్ చేసి తీసుకొచ్చి ఇస్తే ఏ ప్రాబ్లం ఉండదు. అది ఇట్ టేక్స్ అరౌండ్ 24 to 72 hours అంతే. 24 గంటల నుంచి 72 గంటలు పడుతుంది. ఉమ్, దానికి వీళ్ళు ఇట్లా చేస్తలేరు. వీళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఎల్ఓసీలు, సీఎంఆర్ఎఫ్ చెక్లు కుప్పవ్వాలి. ఉమ్, ఈ ప్రజల సొమ్ము, గవర్నమెంట్ సొమ్ము, కష్టంలో ఉన్నోడికి, పేదోడికి, మధ్యతరగతోడికి, వాడికి ఈరోజు ప్రాబ్లం వస్తే నువ్వు రేపు చెక్ ఇవ్వాల్సింది, ఎల్లుండి ఇవ్వాల్సింది నువ్వు ఎప్పుడు ఇస్తున్నావు? ఉమ్, ఒక 60 లక్షల రూపాయలు, 70 లక్షల రూపాయలు, ఒక 200 ఎల్ఓసీలు, ఒక 100 సీఎంఆర్ఎఫ్ చెక్కులు అయ్యే వరకు వెయిట్ చేసి ఉమ్, నువ్వు ఇస్తున్నావు. ఇప్పటికీ కూడా నువ్వు సీఎంఓ ఆఫీస్ పో, సీఎంఓ పోతే అక్కడ ఉన్న ఎమ్మెల్యే పిఎల్ కానీ, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల పిఎల్ కానీ ఎన్ని తిట్లు తింటున్నారు? ఉమ్, వ్యాలిడేషన్కి పోతుంది చెక్ డేట్ అయిపోయి వ్యాలిడేషన్కి పోతుంది, రీఇష్యూ పోతుంది. అప్పటి వరకు నీ రోగం అలానే ఉంటుందా? నువ్వు అలానే ఉంటావా? ఆబ్వియస్లీ నా ఇంటికి ఎవరు వచ్చారు? ఒక 4-5 చెక్లు ఇచ్చిన అనుకుందాం. సపోజ్ ఒక అమ్మాయి పేరు నాకు గుర్తులేదు, మా హుజరాబాద్ మండలికి సంబంధించి ఇప్పల్ నరసింగాపూర్ అమ్మాయి. ఉమ్, ఆ అమ్మాయికి హార్ట్లో హోల్ ఉంది. అప్పుడెప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2009లో అమ్మాయికి సర్జరీ చేయించారు. ఉమ్, చేయించిన తర్వాత ఆమెకు మళ్ళీ ఆ వ్యాధి అనేది తిరగదోడిన తర్వాత ఆ అమ్మాయి ప్రస్తుతం ఎమ్మెల్యే దగ్గరికి, వేరే లీడర్స్ దగ్గరికి, చాలా మంది దగ్గరికి పోయినా కూడా ఎవరు కూడా కాలయాపన చేసిర్రు. ఆ అమ్మాయిని కనుక హాస్పిటల్కి తీసుకెళ్ళేది ఉంటే సరే అమ్మాయి బతుకుతుందా సెకండరీ, కానీ అట్లీస్ట్ వాళ్ళకు ఉపశమనం కలిగేది. కొంచెం ఓకే, మాకు కొంత టెన్యూర్ పెరిగేది, ఆ అమ్మాయి లైఫ్ టైం అనేది పెరిగేది. ఉమ్, తర్వాత కూడా ఆ అమ్మాయి నారికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని అదే నిమ్స్కి పంపించినాం. ఆ అమ్మాయికి 14 యూనిట్ల రక్తం మేము అరేంజ్ చేసినాము. ఉమ్, 8 లక్షల రూపాయలు జరిగితే కూడా నిమ్స్ వాళ్ళు సరుదయతోటి వదిలేస్తారు. వేరే ఏది తీసుకున్నా కూడా మేము ఇచ్చింది ఎవరికి? మీరు చేస్తలేరు, వెరీ సివియర్ స్టేజ్లో ఉన్న పేషెంట్స్కి మాత్రమే చేస్తున్నాం. ఉమ్, అసలు మీరు అనేటోళ్ళు పని చేస్తే వాళ్ళు 90కి రారు కదా, ఉమ్, 90కి రారు కదా. పోనీ నేను వెళ్ళి చెక్ ఇచ్చిందా? నేను రాజకీయం కోరుకుంటే నేను వెళ్ళి ఎల్ఓసి ఇచ్చిందా? ఉమ్. లేదు కదా, నా వాళ్ళు పోయి ఇచ్చొచ్చు. ఇప్పుడు హుజరాబాద్లో మీరు రాజకీయం చేస్తున్నట్ట చేస్తలేనట్ట అసలు? నేనది ఇంకా రాజకీయం చేయలేదు, ఆ? ఇంకా రాజకీయం మొదలుపెట్టలేదు. రాజకీయం మొదలు రాజకీయం మొదలు పెట్టకపోతేనే ఇట్లుంది అంటారు, అంతేనా? అంతే కదా. అంటే రాజకీయం మొదలు పెడితే ఎట్లుంటుంది మరి? మొదలు పెట్టినప్పుడు తెలుస్తుంది కదా, ఆ, మొదలు పెట్టించేటట్టు పరిస్థితి కనిపిస్తలేదు కదా. ఆ. చూద్దాం, పరిస్థితులు, టైము. అన్న అదే హుజరాబాద్లో రాజకీయం చేయాలన్న ఆలోచనలో మీరున్నారు, ఇంకా రాజకీయం మొదలే పెట్టలేదు అని అంటున్నారు. మిమ్మల్ని తొక్కతందుకు దిగ్గజాలు పని చేస్తూనే లేదా? ఫెయిల్ అయ్యారు, ప్లాన్ బి ఫెయిల్ అయ్యారు, ప్లాన్ సి అంటే తెలుస్తుంది కదా. పలానా టార్గెట్ చేస్తాను నేను, వాడు తెలిసినా కూడా ఇప్పుడు వాడిని మేము పెద్దోని చేయను. నేను వాడి గురించి మాట్లాడుకుంటూ పెద్దోని చేయను. ఏం చేస్తారు అబ్బా టార్గెట్ చేసి? నువ్వు చెప్పు, ఏం చేస్తారు? నా పేరేంది? సబ్బన్ వెంకట్. రేపు నేను చచ్చిపోతాను, నా పేరేంది? లేట్ సబ్బన్ వెంకట్. ఏం మారింది? మా అంటే వాళ్ళు టార్గెట్ చేసి ఏం చేస్తారు? కొంత నా మనశ్శాంతి పోతుంది, కొంత నా టైం పోతుంది, కొంత నా డబ్బు పోతుంది, అంతే కదా. నా ఫ్యామిలీ ఏం డిస్టర్బ్. ఇంకేం కావాలి? చాలు కదా.
నేను ఎందుకు డిస్టర్బ్ అవుతాబ్బా? నేను ఇప్పుడు నాకు ఒక లక్ష్యం ఉంటుంది, నాకు ఆశయం ఉంటుంది. ఇప్పుడు నువ్వు అడిగినావు కదా అన్న 2-3 నెలల నుంచి కల్పిస్తలేరు అని అన్నావు. నాకు ప్రొఫెషన్ ఇటు కష్టమవుతుంది. నేను ఇక్కడ ఒక ఎగ్జిక్యూటివ్ రోల్లో ఉన్నా, ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ రోల్లో ఉన్నప్పుడు నాకు ఉండే బాధ్యతలు నాకుంటాయి. ఎందుకంటే వాళ్ళు జీతం ఇస్తున్నప్పుడు నేను పని చేయాలి. రెండోది ఇటు ప్రజలకు ఏదో చేయాలన్న ఆశ ఉంటుంది, ఆశయం ఉంటుంది, లక్ష్యం ఉంటుంది, తాపత్రయం. రాత్రి 2 గంటలకు 3 గంటలకు 4 గంటలకు కూడా మేము బ్లడ్ అరేంజ్ చేస్తున్నామంటే ఆ తాపత్రయం మాకుంది. నేను 2 బ్యాలెన్స్ చేయలేనప్పుడు ఈ 2-3 నెలలు ఏం చేస్తున్నా, నా కెరీర్లో ఒక ఫోకస్ పెట్టుకున్నా. నేను ఇప్పుడు C-లెవెల్ రోల్కి వెళ్తున్నా, ఒక CTOగా ఒక కంపెనీకి వెళ్తున్నా, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అనే రోల్కి వెళ్తున్నప్పుడు దానికి పడే కష్టం పడాలి కదా. సో దానికి 2-3 నుంచి దూరంగా ఉన్నాం. నువ్వు అన్నట్టు వాడు టార్గెట్ చేసిండు, ఏం నష్టపోతాం? ఎవరు టార్గెట్ చేసింది పేరు అందరూ చేస్తారబ్బా. ఇప్పుడు వాడు నన్ను టార్గెట్ చేస్తున్నట్టు అర్థం ఏంటిది? ఒకటి నేను వాడిని రీచ్ అయ్యి ఉండాలి, లేదా వాడిని క్రాస్ అయ్యి ఉండాలి. ఈ రెండే ఉంటాయి నన్ను టార్గెట్ చేయాలి. రీచ్ అయ్యారా క్రాస్ అయ్యారా? అది వాడు అనుకుంటున్నాడు కదా, వాడు అనుకుంటున్నాడు. వాడు అని అంటారు. ఎవరు వారు? సమయం వస్తుంది కదా, తెలుస్తుంది అబ్బా, తెలుస్తుంది. తెలియకుండా ఎందుకుంటుంది? వాడు వీడు అంటారు మీరు. అరే ఇప్పుడు ఒక విషయం చెప్తాబ్బా, నేను ఏం చేస్తున్నా చెప్పు. నేను ఏం చేస్తున్నా అక్కడ? ఇప్పుడు ఓ మార్కెట్ గాలిపోతే ఎవరు స్పందించకపోతే స్పందిస్తున్నా. ఒక పేదోడు వచ్చి అన్న నాకు, నేను అందరికి చేస్తున్నా అని చెప్పట్లేదు, నేను కూడా కొందరికి చేస్తలేను, చేసేవాడికి చేస్తున్నా, ఓ పేదోళ్ళకో మధ్యతరగతులకో చేస్తున్నా. నువ్వు ఏం ఆపుతావు? నువ్వు చేసే పని నువ్వు చేసిన తర్వాత నేను నీకు ఎందుకు అడ్డం వస్తా? నేను ఎందుకు చేస్తా? నాకేం పని ఉంటుంది? ఇప్పుడు నేనే ఏ పార్టీ జెండా కింద లేను, ఏ కండువా కప్పుకోలేదు, ఏ లీడర్ ఎంబడితో కూడా నేను తిరిగేటోని కాదు. నాకు ఉన్నాయి కూడా దోస్తాన్లు ఉంటాయి తప్ప నేను పలానోని అనుచరుని అని ఎక్కడిని చెప్పాను. కానీ నాకు ఇదే అర్థం కాదన్న. మీరు అటు పోతారు, ఈటల రాజేందర్ తోటి మంచిగానే ఉంటారు, మంచి ఫ్రెండ్షిప్ చేస్తారు. ఇటు పోతారు మీరు దుద్దిల్ల శ్రీధర్బాబు తోటి మంచి ఫ్రెండ్షిప్ చేస్తారు, ప్రణవ్ తోటి మంచిగా మాట్లాడతారు, అందరితోటి అంతా మంచుకుంటారు. తీరా చూస్తే మీరు మళ్ళీ లీడర్ కావాలి, మీరు వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవాలి, మీరు ఎస్టాబ్లిష్మెంట్ కోసం మీరు ట్రై చేస్తుంటారు. అసలు ఏంది గేమ్ అర్థం? నాకు సపరేట్ క్యారెక్టర్ ఉండదా? నాకు సపరేట్ ఆశయం ఉండదా? ఇప్పుడు శ్రీధర్ బాబు గారిని తీసుకున్నా, రాజేంద్రని తీసుకున్నా, ఇంకేదో పేరు చెప్పారు, వాళ్ళని తీసుకున్నా కూడా, ఎవరిని తీసుకున్నా కూడా వ్యక్తిగత స్నేహమే ఉంటుంది. వాళ్ళ రాజకీయాన్ని ఈ రోజు వరకు కూడా నేను శ్రీధర్ బాబు గారు మినిస్టర్ అయిన తర్వాత, అప్పుడెప్పుడు మినిస్టర్ అవ్వకముందు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాకముందు కలుసుకున్నాం మేము. ఆయన మినిస్టర్ అయిన తర్వాత నేను మొన్న పోయి కలిసిన మంత్రిలో రీసెంట్గా, అంతే. వారు ఇప్పుడు పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు నేను వెళ్ళి వారి దగ్గర తిరిగితే నేను ఏదో రాజకీయ లాభం కోసం తిరిగినట్టు అవుతుంది, లేదా ఏదో కాంట్రాక్ట్లు తీసుకున్నట్టు అవుతుంది తప్ప, అంతే. బాగున్నారా బ్రదర్, అంతవరకే ఉంటాం మేము. నెక్స్ట్ రాజేందర్ గారిని తీసుకుంటే, రాజేందర్ గారు అప్పుడెప్పుడు సమస్యలు ఉన్నప్పుడు నిలబడతాం తప్ప, బై ఎలక్షన్ కావచ్చు, లేదా ఇక్కడ MP ఎలక్షన్ కావచ్చు, లేదా వేరే సమస్యలు ఉన్నప్పుడు నిలబడతాం తప్ప. మీరు ఎవరు అనుచరుడు? నాకు బాసు లేడు, ఎవరు లేరు, నేను ఎవరు అనుచరుని ఎట్లా చెప్పగలుగుతా? ఎవరి కోసం పనిచేస్తున్నారు మీరు హుజరాబాద్లో? నా కోసం పనిచేస్తున్నా. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిరబ్బా సాయం కావాలని, మ్యాక్సిమం ట్రై చేస్తా. ఇప్పుడు వాళ్ళు నా దగ్గర, నీకు ఒక ప్రమాదం జరిగిందబ్బా, నీకు ఒక కష్టం వచ్చింది, నీ ఫోన్లో ఒక 1000 నంబర్లు ఉన్నాయి, నువ్వు నాకే చేస్తాను, ఎందుకు చేస్తాను? చేస్తాను. వాళ్ళు అట్లనే వస్తారు. వాళ్ళు వచ్చి అన్నా మాకు ఇది అయింది. సపోజ్ ఒక నైట్ రాత్రి 12-1 గంటకు నువ్వు చెప్పిన ఆ థర్డ్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాళ్ళ ఇంటి ముందు ఒక ఆటో డ్రైవర్ ఉంటాడు, రాకేష్ అని. రాత్రి 12 గంటలకు ఫోన్ చేసి వాళ్ళ అన్నకి ప్లేట్లెట్లు 12,000 ఉంటే తీసుకెళ్ళి హాస్పిటల్ ముందు పెడితే 30,000 అడ్వాన్స్ కడితే నేను చేర్చుకుంటాను, నువ్వు చేర్చుకుని అన్నప్పుడు నువ్వు హాస్పిటల్ వాడికి ఫోన్ చేస్తావా? చేయవా? హాస్పిటల్ వాడికి చేస్తాను, నేను చేయకుండా ఎందుకుంటా? లేదు నువ్వు పలానా లీడర్ ఇంటి ముందు ఉన్నావు, నువ్వు పో అని చెప్తే కరెక్ట్ అవుతుందా? అంటే అటు కాంగ్రెస్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే కాడికి పోకుండా, లేకపోతే ఆ అధికారంలో ఉన్నటువంటి మంత్రి గారి దగ్గర పోకుండా, లేకపోతే స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గర పోకుండా, స్థానిక MP గారి దగ్గర పోకుండా సభాని వెంకట్ గారి దగ్గరికి ఎందుకు వస్తున్నారు? ఒక మనిషి వాళ్ళకు ఆపద వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు 100 దారులు ఎత్తుకుంటారు, అది ఏదో ఒక దగ్గర సక్సెస్ అవుతుంది. ఇప్పుడు 2020, 22, 23, 24 బాగా రంగరంగ వైభవంగా మీ బర్త్డే పార్టీస్ చేసారు మీరు. ఈ సంవత్సరం ఆ ఆడవిడ ఎందుకు కనిపిస్తలేదు? నేనే వద్దని చెప్పిన. దేనికి? ఏమైంది? ఇప్పుడు 2022 అనేది నేను అప్పుడే హుజరాబాద్లో ఇల్లు కట్టుకున్న తర్వాత డైరెక్ట్ ఇక వేరే నాకున్న రాజకీయ మిత్రులు పెద్దవాళ్ళందరూ కలిసి, వెంకట మంచిగా చేస్తున్నావు, ఈ మంచి అనేది ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాము, ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వాలి నువ్వు అన్నప్పుడు ఒక మెడికల్ క్యాంప్ జరిగింది. ఆ మెడికల్ క్యాంప్ చాలా పెద్ద జరిగింది. అసలు హుజరాబాద్లో అనామకుడు ఉన్నప్పుడే ఇప్పుడు ఎవరెవరైతే మేము వెంకట్ అది ఇదని మాట్లాడే సో కాల్డ్ సిల్లీ ఫెలోస్ ఉన్నారో వాళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే, హుజరాబాద్లో నేను ఒక అనామకుడికి ఎంటర్ అయినప్పుడే నేను 5,000 మందితోటి మెడికల్ క్యాంప్ చేసిన, 100ల కొద్ది బ్లడ్ యూనిట్స్ ఇచ్చినాను. మా ఊరు మొత్తం బ్లాక్ అయింది ఆ రోజు 2022. పెద్దిరెడ్డి గారు వచ్చారు, నైట్ శ్రీధర్ బాబు గారు వచ్చారు, చాలామంది వచ్చారు, కలిసిపోయారు.
అంత పెద్దగా చేసుకున్నాను నేను. నెక్స్ట్ సార్ ఏదో మెడికల్ క్యాంపు హుజరాబాద్ సిటీ సెంటర్ ఫంక్షన్ హాల్లో ఒక 300 మంది పిల్లలు వచ్చి బ్లడ్ ఇచ్చి గ్రాండ్గా చేసిర్రు, ఊరని ఫ్లెక్సీలు కట్టిర్రు, హోర్డింగ్లు కట్టిర్రు, పోస్టర్లు, అంతా జరిగింది. అది జరిగిన తర్వాత నీ ఇంటర్వ్యూ మార్చింది. నీ ఇంటర్వ్యూయే ఒక క్వశ్చన్ అడిగినావు నన్ను, అన్న నీ బర్త్డేకి ఎంత ఖర్చు అయిందని అన్నావు. అన్న నీ బర్త్డే వల్ల ఎంతమందికి లాభం జరిగింది, నువ్వు చేసిన మంచి పని వల్ల ఎంతమంది బతికిరని అడిగితే నేను అర్థం చెప్పగలుగుతాను. ఎంత ఖర్చు అయిందన్నా అంటే చూసేవాడి గారు ఈడికి ఇంద్ర బాబు ఈయనకి వయసు లేకపోయినాయా, ఏంది 10 లక్షలు అంటున్నాడు, 12 లక్షలు అంటున్నాడు అని నేనే 4-5 సార్లు రివైండ్ చేసుకొని చూసిన. దిస్ ఇస్ నాట్ రైట్ వే అనుకున్నా. ఇప్పుడు నేను 200-300 బ్లడ్ యూనిట్స్ సేకరించి రెడ్ క్రాస్ వాళ్ళకి ఇస్తే రేపు నా హుజరాబాద్ ప్రజలకు లేదా మా ఊరోళ్ళకు లేదా నా చుట్టాలకు నా దోస్తులకు కావాలంటే మళ్ళీ మేమే అరేంజ్ చేయాల్సి వస్తారు. ఇదంతా వద్దని చెప్పి మొత్తం ఉత్తర తెలంగాణని బ్లడ్ గ్రూప్స్ ఫామ్ చేసినాం, వాట్సాప్ గ్రూప్స్ అన్ని ఫామ్ చేసినాం. ఏ నైట్ మేము ఇప్పుడు మాకు రోజు కనీసం ఒక 60 రిక్వెస్ట్లు 70 రిక్వెస్ట్లు వస్తాయి. అలా 30 మంది బ్లడ్ అరేంజ్ చేస్తున్నాం. సక్సెస్ అయినాం కదా. సో ప్రతి మనిషి ఎక్కడో దగ్గర కొంచెం మిస్టేక్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు అది చేసుకున్న బర్త్డేలు చేసుకున్నావు, ఏమొచ్చింది, పని చేసినాం. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కూడా నేను ఏం పెట్టలేదు, ఓన్లీ ఆత్మీయులందరినీ పిలుచుకుని 500 మందికి లంచ్ ఏర్పాటు చేసి పంపించేసి. లేకపోతే లెట్ ఈసారి ఎందుకు చేయలేదు అంటే రీజన్ ఉంది. ఒక జవాబుదారీతనంతో బతకాలనుకుంటా నేను. నేను అక్కడ సెట్ కాలేదు అనుకున్నప్పుడు ఆ ఫీల్డ్ వదిలేస్తాను, నేను ఆ ప్రాంతానికి కూడా పోను. నాది ఎట్లా ఉంటుంది అంటే నేను ఒక జవాబుదారీతనంతో బతుకుతాను. ఇక్కడ కరెక్ట్ ఒక నెల ముందు పహల్గామ్ దాడి జరిగింది, కాశ్మీర్లో పహల్గామ్ దాడి జరిగింది. మేము హుజరాబాద్లో ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఎవరు కూడా, సరే నేను ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి నువ్వు అంటున్నావు, సరే నేను అంత పోయినా పోలేదు నాకు తెలియదు, కానీ సో నేను కావచ్చు, అక్కడ ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, అక్కడ ఉన్న ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కావచ్చు, కానీ ఎవరు సంఘీభావం ప్రకటించడం కానీ, క్రోవత్ల ర్యాలీ తీయడం కానీ, ఏదో ఒక కంటి విడుపు చర్య కూడా ఎవరు చేయలేదు. సో నాకు అది కొంత నచ్చలేదు. రెండవది నెక్స్ట్ ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది. కరెక్ట్ బర్త్డేకి ఒక 1 వీక్ ముందు ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 250+ మెంబర్స్ చనిపోయారు. చనిపోయిన తర్వాత నేను వచ్చి అక్కడ జాబ్ మేళా పెడదాం అనుకున్నాం. బేసిక్గా మాకు జాబ్ మేళా అనేది ఒకటి ఉండే, ప్లాన్ ఉండే. ఎప్పటికి కూడా ఈ ఇంటికి ఒక రావడం ఎందుకు, మనం చేసే మంచి ఇంకా ఎక్స్పాండ్ అవ్వాలని చెప్పి ఉమ్మడి కరీంనగర్ వ్యాప్తంగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తం కలిపి 20,000 మందితోటి జమ్మికుంట గ్రౌండ్లో పెడదాం అనుకున్నాం. కరెక్ట్ మార్చ్లో అనుకున్నాం, అది పోస్ట్పోన్ అయింది. ఎలక్షన్ కోడ్, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్. వేరే పొలిటీషియన్స్ని అడిగితే కూడా నో దిస్ ఇస్ నాట్ రైట్ టైం, జస్ట్ పోస్ట్పోన్ ఇట్ అని వాళ్ళు రికమెండ్ చేశారు. చేసిన తర్వాత మేము నా బర్త్డేకి అనుకున్నాం. ఆ బర్త్డేకి మెడికల్ క్యాంపులు లేవు, ఏది లేదు, మరి అడ్వర్టైజ్ చేయాలి, పోస్టర్ ఇవ్వాలి, వీడియోస్ చేయాలి, ఒక పాంప్లెట్ వంచాలి. కాబట్టి ఎటువంటి హడావిడద్దని చెప్పి ఈవెన్ జాబ్ మేళా కూడా June 21st అది క్యాన్సిల్ చేసుకొని అసలు ఏం చేయకండ్రా అని చెప్పి మా పిల్లలకు చెప్పడం జరిగింది. మా తమ్ముళ్ళు ఎవరేం చేయలేదు. లేకపోతే భయపడి చేయలేదా? భయపడడానికి ఏమున్నది, చాలా జరిగినాయి అబ్బా, ప్రజలకు తెలియదు, చాలా జరిగినాయి. ఓడింగులు జరుగుతాయి, రక్తం ఇచ్చిన పిల్లల ఇంటి మీద కొడతారు, ఏమనుకుంటున్నాను, చాలా జరుగుతాయి. జరిగినప్పుడు రియాక్ట్ అయినాం కదా, రియాక్ట్ అవ్వకుండా ఎందుకుంటాం? ఫస్ట్ భయపడ్డం అనే మాట మానేసి. వెంకట్ భయపడా? అందరూ భయపడతారు, ఎందుకు భయపడరు? నీకు ఉండదా భయం? కానీ ఎక్కువ భయపడద్దు, ప్రాబ్లం అయితే. ఎక్కువ భయపెట్టొద్దు, ఎక్కువ భయపడాలని చూడొద్దు అంటారు. ఏం చేస్తారు? అరే ఏం చేస్తారు భయ? రైట్, ఓపెన్ గా మాట్లాడుకుందాం. పిల్లిని రూమ్లో వేసి కొడితే ఏమైతుంది బ్రదర్? తిరగబడుతుంది. మరి తిరగబడే రోజు వచ్చిన రోజు నీ పరిస్థితి ఏంది? ఇప్పుడు నువ్వు అంటున్నావు, సరే నేను ఎమ్మెల్యే స్థాయి వ్యక్తినా కదా నాకు తెలియదు, కానీ ఓ 10 ఓట్లు, 15 ఓట్లు, 20 ఓట్లు, 30 ఓట్లు, 50 ఓట్లు, 5,000 ఓట్లు, ఏదో ఓట్లు నీకు పొక్కైతే పడుతుంది కదా, కదా. నేను గెలవడానికి చాలా కష్టపడతా కావచ్చు, కానీ నేను ఓడించడానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, జరుగుతాయి. మీరు కొన్ని ఓట్లు పోల్ చేయించగలిగే శక్తి ఉన్నప్పుడు మీరు లాస్ట్ టైం ఎలక్షన్స్లో కనుక గమనిస్తే ఎవరికి సపోర్ట్ చేయలేదు, ఎందుకు అట్లా చేయకుండా? ఎందుకు నేను సపోర్ట్ చేయడానికి పుట్టినేంది? నేను సపోర్ట్ చేయడానికి పుట్టినేంది? సపోర్ట్ చేయరా? దేనికబ్బా? అంటే మీకంటూ మీరు ఒక లైన్ క్రియేట్ చేసుకున్నారు, ఒక స్టార్డమ్ క్రియేట్ చేసుకున్నారు. హుజరాబాద్ ప్రజలల్లో ఓకే వెంకట్ అనే వ్యక్తి సంబంధించి ఒక మార్క్ అయితే క్రియేట్ అయింది. దాన్ని ఎట్లో ఒకట్లా యూటిలైజ్ చేసుకోవాలి కదా. అంటే ఓట్ల రూపకంగా ఎన్కాష్ అన్న చేసుకోవాలి అట్లీస్ట్. అమ్ముడు పోమ్మంటావు పోయేది ఉండనేమో అని అంట. దేనికబ్బా? దేనికి అంటే ఏం చేసారు? దాని ప్రతిఫలం ఏంటి? ఇప్పుడు మా ఇంట్లో కూర్చున్నాం, ఇక్కడ లేని ఐటమ్ ఏమున్నది? మనశ్శాంతి లేదా, ఉండడానికి ఇల్లు లేదా, తినడానికి తిండి లేదా, చేసుకోవడానికి ఉద్యోగం లేదా, సంవత్సరానికి కోట్ల జీతం పెట్టుకొని వాడికి ఎవడికి అమ్ముడు పోవడం ఏందబ్బా జీవితం? వాడికి ఎవడికి అమ్ముడు పోవడం ఏంది? నన్ను అమ్మేద్దామనే ప్రక్రియ కూడా జరిగింది, కొనుక్కుందామనే ప్రక్రియ జరిగింది, అన్నీ జరుగుతాయి. అండ్ వాళ్ళకు కూడా తెలుసు కదా. అంటే అమ్ముడు పోడు వెంకట్, ఎందుకు అమ్ముడు పోవాలి? వాట్ ఈస్ ద రీజన్? ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా మంచి భవిష్యత్తు ఉందన్న, నీకు ఎక్కడో పుట్టి ఎన్నో పెరిగి షైన్ అవుతున్నావు అని చెప్పి నువ్వే అంటావు. అందరు అంటున్నప్పుడు
నాకు వచ్చే ఆపర్చునిటీని ఎందుకు అమ్ముకుంటా ఏందన్నా మీ టార్గెట్ ఏంది? మీ టార్గెట్ ఏంది అసలు? మీ టార్గెట్ ఏంది? ఏంటిది మీ టార్గెట్ ఏంది? నాకు ఉందబ్బా మంచి చేయాలని ఉంది టార్గెట్ చాలా ఏంది? చేయాలని ఉంది. అదే టార్గెట్. ఓకే మంచి చేయడం ఓకే, పొలిటికల్ గా మీ టార్గెట్ ఏంది? ఇంకేం పెట్టుకోలేదు, ఆ? ఇంకేం పెట్టుకోలేదు. కానీ హుజరాబాద్లో ఎమ్మెల్యే కంటెస్ట్ చేయాలి, ఎమ్మెల్యేగా నిలబడాలి, ఎమ్మెల్యే గెలవాలి అన్న షోకు అన్న ఆలోచన మీకు ఉందా లేదా? షోక్ దేనికి ఉంటుందబ్బా? ఆ? షోక్ అనేది దేనికి ఉంటుంది చెప్పు. ఉం. ఇప్పుడు నీకు అసెంబ్లీలోకి పోవాలా, లేదా పరిచయాలు పెంచుకోవాలా, లేదా పోలీసులతో మంచిగా ఉండాలి, లేదంటే బాగా డబ్బు సంపాదించుకోవాలి, ఇవి ఉంటాయి. నా లైఫ్లో అవన్నీ ఉన్నాయి. ఒక్క అసెంబ్లీలో కూర్చోవడం తప్ప అన్నీ ఉన్నాయి నా లైఫ్లో. ఇంకా కొత్తగా నేను ఏం షోక్ అసెంబ్లీలో కూర్చోవాలి, కూర్చొని దేనికోసం కూర్చోాలనుకుంటున్నాం? సమస్యల మీద కొట్లాడాలి, నా ప్రాంతాన్ని డెవలప్ చేయాలని అనుకుంటాం. నా ప్రాంతాన్ని డెవలప్ చేయాలని నేను ఎప్పటి నుంచో చెప్తున్నా. ఈటెల రాజేందర్ గారు రోడ్లు కానీ, మురికి కాలువలు కానీ, ఎంసీబీలు పెట్టడం కానీ, స్కూల్ పెట్టడం కానీ చేసిరు కావచ్చు. నా ఉద్దేశం ఏంటి, అక్కడికి ఫ్యాక్టరీ రావాలి, కంపెనీలు రావాలి, ఒక మెడికల్ కాలేజ్ రావాలి, ఒక హాస్పిటల్లో సరైన వైద్యులు ఉండాలి, వీటి కోసం కొట్లాడుతున్నాను నేను. అంతే తప్ప నా ఇంటి ముందు బుక్క కార్లు ఉంటాలనుకుంటే రోజు సాయంత్రం నా ఇంటి ముందు 6-7 కార్లు ఉంటాయి. ఇక నాకు కొత్త అంత కేపబిలిటీ ఉందా అన్న? పోయి కనుక్కో కదా. ఇప్పుడు మొత్తం తెలుసుకున్నా అంటివి, మళ్ళీ అంత ఉందా అని పడుతుంది. ఎట్లా నడుస్తుంది? అంటే బుగ్గకారులు ఇంటి ముంగట పెట్టుకుంటా అని అంటారు కదా, ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తారు కదా. పెట్టుకుంటాను ఇప్పుడు ఏమంటున్నా నేను, తలుచుకుంటే ఉంటాయి అంత షోక్ ఎందుకు మనకు? అంత షోక్ ఏం అవసరం? ఇప్పుడు నువ్వన్న మా శ్రీధర్ బాబు గారి దగ్గరికి వితౌట్ అపాయింట్మెంట్ పోగలుగుతాను. బికాస్ వీఆర్ ఇన్వెస్టర్స్. ఒక దగ్గర కంపెనీ పెట్టాలనుకుంటే నేను కీ రోల్లో ఉన్నప్పుడు ఆ స్థాయిలో ఉన్న వ్యక్తిని ఇంకా నాకు కొత్త షోకులు ఏముంటాయి? నాకు పరిచయాలు అనేవి ఉన్నాయి కదా, ఇప్పుడు కాదు కదా. నాకు 20 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి నేను పరిచయాలలో ఉన్నాను. నేను ఈ పొలిటికల్ కావచ్చు, పోలీస్ కావచ్చు, లేదా పెద్ద మనుషులు కావచ్చు, అన్ని పరిచయాలు ఉన్నాయి నాకు 20 సంవత్సరాల నుంచి. ఇక కొత్తగా నాకు వచ్చేది ఏముంటుంది? అంటే హుజరాబాద్లో ఏం చేద్దాం అనుకుంటారు? హుజరాబాద్లో మీరు, నేను ఓపెన్గా అంట, హుజరాబాద్లో వెంకట్ నటిస్తాడు, వెంకట్ యాక్టింగ్ చేస్తాడు. సబాని వెంకట అనేటటువంటి వ్యక్తి హుజరాబాద్ పోగానే, హుజరాబాద్ పొలిమేర దొక్కంగానే కారు ఆ లైన్ దాటంగానే యాక్టింగ్ స్టార్ట్ అవుతుంది, యాక్టింగ్ చేస్తాడని నేను అంట. దేనికోసం చేయాలి? మంచి 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 అనే పేరు కోసం. ఇక్కడ ఎంత ఆవేశంగా చూస్తున్నావో, ఇక్కడ ఎంత ఆలోచన పడడం చూస్తున్నావో, నేను అక్కడ అలానే ఉంటా. కానీ నేను చూసిన అతి కాంప్లికేటెడ్ కాన్స్టిట్యున్సీ హుజరాబాద్. నేను బెల్లంపల్లిలో పుట్టిన ఉన్నబ్బా. బెల్లంపల్లి, మంచిర్యాల, గోదావరికని, మందమరి, చెన్నూరు, పరకాల, భూపాలపల్లి, మంతిని, ఇవన్నీ తిరుక్కుంటూ వచ్చిన వరంగల్. ఇప్పుడు నేను కోకాపేటలో ల్యాండ్ అయినా. ఈ కోకాపేట చూసుకుంటే ఈ పక్కన చేవేల కావచ్చు, ఈ పటాన్ చెరువు కావచ్చు, రాజేంద్ర అంతా చూసుకుంటూ వచ్చిన. కానీ హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ డిఫరెంట్. ఎందుకంటే అక్కడ 25 సంవత్సరాలు ఒకరే రాజ్యం వెళ్ళారు రాజేంద్ర అన్న. ఆయన కింద తయారైన వాళ్ళే ఉన్నారు తప్ప ఎవ్వరు కూడా సెకండ్ ప్లేస్ కోసం పాకబడే లీడర్ ఉన్నాడు తప్ప మొదటి ప్లేస్ కు పోటీ వచ్చే లీడర్ అయితే నేను ఆడజూలే. అంటే మొదటి ప్లేస్ వెంకట్ కావాలి, మొదటి ప్లేస్ వెంకట్ కావాలి, నేను ఎమ్మెల్యే అవుతాను, మొదటి ప్లేస్ వెంకట్ కావాలి చెప్తే మొదటి ప్లేస్ కు నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అని చెప్పే లీడర్ ఆడు ఉండడు. లేదు మా లీడర్ని కాపాడుకోవాలి, మా లీడర్ దొంగ ఉన్నాడు, మా దొంగ దోసుకత్తే అల్లెగల్లో 10 రూపాయలు నాకత్తే లీడర్లు ఉన్నారు తప్ప ప్రజలకు మంచి చేసేటోళ్ళు లేరు. కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు వాడు ఎట్లాంటి వాడు నాకు, వారు ఎలాంటి వాళ్ళు అయినా కూడా వాళ్ళ మనస్తత్వం బట్టే నేను నడుచుకుంటా తప్ప నాకు తెలుస్తుంది అబ్బా. వాడు కడుపులో కత్తులు పట్టుకొని వస్తాడు, కన్నీళ్ళుగా అరుస్తూ ఉంటాడు, నాకు తెలుస్తూ ఉంటుంది. కానీ నేనేం స్పందించలేను, నేనేం యాక్షన్ తీసుకోలేను. నేను ఉండాలి, తప్పదు. అది నటన ఎందుకు అవుతుంది? జాగ్రత్త పరుడు అంటారు. నువ్వు అన్న కుట్రలు కుతంత్రాలు ఇప్పుడు కాదబ్బా, 2-3 ఏళ్ళ నుంచి నడుస్తాను నన్ను పల్చగా చేయాలని. నీ భార్య చెప్తేనే, నీ పిల్లలు చెప్తేనే నీ కోటేయరు. ఈటెల రాజేందర్ అనే లీడర్ను బలిస్తే కాకుల లెక్క పీల్చుకొని తిని లక్షలు కోట్లు సంపాదించేసి నువ్వు వచ్చి నేను నీ కింద పని చేసిన, నేను నీ అనుచరుడని చెప్పుకునే లీడర్షిప్ ఉంటాడు. నేను ఇప్పటివరకు ఎవరి మీద ఆధారపడి బతికినోని కాదు, కష్టపడి పైకి వచ్చినోని, కష్టపడి చదువుకున్నోని. ఎక్కడో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న సబ్బన్ వెంకట్ వచ్చేసి కార్పొరేట్ కంపెనీలో సిటీఓగా ఉన్నాడంటే వాట్ ఈస్ ద రీజన్? పట్టిగా నాకు చేస్తుందా? నువ్వు నన్ను పల్చగా చేస్తే నేను పల్చగా అవుతానా? కాబట్టి అక్కడ నేను ఖచ్చితంగా నేను కొంచెం సమయస్ఫూర్తితో నటిస్తా కదా. అది నటన ఎందుకని సమయస్ఫూర్తితో ఉంటాను నేను అంతే. కానీ తేడా వస్తే మంచికి మంచి, చెడుకు చెడు, తేడా వస్తే చెడు కూడా ఆడతాడు అని అన్నది కూడా ఉన్నది హుజరాబాద్లో. నిజమేనా? మంచిగా మంచిగా కదా అబ్బాయి. ఇప్పుడు నువ్వు వచ్చినావు, షేక్ హ్యాండ్ ఇస్తావు, అన్న బాగున్నావు అంటే తమ్మి బాగున్నా, మంచిగా తిందామా, చలో పార్టీ చేసుకుందామా, మంచిగా ఉంటాను. నువ్వు చెడు అంటే నువ్వు ఈడ తిని నువ్వు ఆనే గలీజ్ పని చేసిపోతే 2 సార్లు 3 సార్లు ఊకుంటాం అబ్బా. ప్రతిసారి ఊకోరు ఎవడు. ఎందుకు ఊకుంటారు చెప్పు? నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు వెన్నుపోటు పొడు, కత్తిపోటు పొడు, నువ్వు ఏమైనా చేసుకో. కానీ దాంట్లోకి అమాయకుల్ని లాగినప్పుడు, అమాయకులు నష్టపోయినప్పుడు, నా అనుకున్నోళ్ళు నన్ను నమ్ముకున్నోడు నష్టపోయినప్పుడు నేను రియాక్ట్ అవుతా. చెప్పిన రియాక్ట్ అవుతాను. కాసేపు ఈ పక్కన పెడితే అన్న ఎంత ఉంటుందన్న మీ ఆస్తి? ఇవన్నీ పక్క పెట్టుక్రాంతి, ఆస్తులు ఏం లేవు నాకు. ఉద్యోగం మీద బతికేటో నేను, ఆస్తి ఎక్కడి ఆస్తులు ఏముండదు. ఎందుకు క్రాంతి చెప్పరా అన్న?
అరే అది ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం కదా, నీకెందుకు క్రాంతి? నేను ఏది సంపాదించినా నా కష్టార్జితమే. నేను ఇప్పటికీ ఆ రోజు కూడా ఇంటర్వ్యూలు చెప్పిన 15 సంవత్సరాల ఐటీ రిటర్న్స్ నీ ముందు పెడతా. నేను ఉంటున్న ఇంటితో సహా నేను ఎక్కడ ఏం చేసినా అనేది ప్రతి నీ ముందు పెడతా. నువ్వు మీడియాకి చూపించేసి అక్రమార్జన ఏముండదు. ఇప్పటికీ నాకుండే కష్టాలు నాకుంటాయి. రీసెంట్గా ఏదో విల్లా తీసుకున్నారని విన్నా నేను, నిజమేనా? అందరూ కొనుక్కుంటారా బా, అందరూ కొనుక్కుంటారు అంతే కదా. ఒక ఇల్లు కొనుక్కోవడం పెద్ద ఇల్లు కొనుక్కోవడం పర్వాలేదు కానీ ఓ మంచి లగ్జరీస్ విల్లా తీసుకోవడం అనేది ఒక మ్యాటరే కదా. ఏమంత మ్యాటర్ కాదు నా సంపాదనకు నాది ఏం మ్యాటర్ కాదు. సరే, సంపాదన ఎంతో చెప్పారు మీరు, ఆస్తుల వివరాలు చెప్పారు. ఇప్పుడు ఎలాగో నువ్వు అన్నట్టు నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నేను అప్పుడేప్పుడు ఇవ్వాల్సిందే కదా. నా ఆస్తులు, అప్పులు, నేను చేసిన తప్పులు, గొప్పలు అన్నీ ఉంటాయి కదా అలా. రైట్. అసలు పోటీ చేస్తారా చేయరా మరి ఎమ్మెల్యేగా? చూద్దాం, ఎలక్షన్ ఇంకా 3 సంవత్సరాలు ఉంది. మొన్ననే లాస్ట్ టైమే అనుకున్నాం. చాలా మంది వెల్ విషర్స్, కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నోళ్ళు, బీజేపీ పార్టీలో ఉన్నోళ్ళు చాలా ఎంకరేజ్ చేసిరు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా అన్నా సరే టికెట్ రాకపోతే ఏందన్నా ఇండిపెండెంట్గా వేసి సెకండ్ ప్లేసో థర్డ్ ప్లేసో వచ్చి నువ్వు కొంత షో చేస్తే స్టేట్ వైడ్ ఫిగర్ అవుతావు కదా అని అన్నోళ్ళు ఉన్నారు. అట్లా ఉన్నా కూడా నేను జనానికి ఓడిపోయిన వ్యక్తిగా పరిచయం అవ్వాలనుకోవట్లేదు, గెలిచిన వ్యక్తిగా పరిచయం అవ్వాలనుకుంటున్నాను. కాబట్టి నేను గెలుస్తా అనుకున్నప్పుడే పోటీ చేస్తా. ఓకే, నా పాస్ మార్కులు 60 అబ్బా, నా దగ్గర 40 మార్కులు వచ్చే సత్తా ఉంది. 20 మార్కుల కోసం కష్టపడి తెచ్చుకుంటా కావచ్చు. ప్రస్తుతానికి అయితే ఆలోచన లేదు, కానీ వచ్చినప్పుడు నా ప్రభావం ఏందనేది చూపిస్తా అంటారు. రైట్. ఓకే, ఇదే హుజురాబాద్లో ఈటల రాజేందర్ వర్సెస్ అటు బండి సంజయ్ నడుస్తూ ఉన్నది. ఏంది వాళ్ళిద్దరిది మధ్యలో ఏం నడుస్తుందో మీకు తెలుసు? అది బేసిక్గా ఇప్పుడు రాజేంద్రన్ ఎందుకు అట్లా రియాక్ట్ అయ్యారు అనేది కూడా నేను ఇంకా మాట్లాడలేదు. వారు ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు. చిన్నగా తెలుసుకున్నా కూడా అది మీడియాకి చెప్పేది కాదు, మా ఇద్దరు పర్సనలే ఉంటుంది. రైట్. ఓకే, మీకు కౌశిక్ పడుతుందా? ఏ విధంగా అంటే మంచిగానే ఉన్నాయా సత్సంబంధాలు? మాట్లాడుకుంటాం కదా, బాగుంది. కానీ బయట పడదు అని అన్న టాక్ వినిపిస్తుంది, నిజమేనా? పడది అంటే మంచి చెడుకు చెడబ్బా. నువ్వు మంచి చేసినప్పుడు నేను అప్రిషియేట్ చేస్తా. చెడు చేసినప్పుడు ఇప్పుడు సపోజ్ సరే నీకు తెలియంది ఏంది, నీ మీడియాలో ఏం జరుగుతున్నాయి ఏం తెలియంది, చెడు జరిగినప్పుడు ఆబ్వియస్లీ మాట్లాడతాం కదా. మాట్లాడకుండా నిన్న ప్రెస్ మీట్ పెట్టారు కదా, ఆ ప్రెస్ మీట్ గురించి మీరు ఏం చెప్తారు? కౌశిక్ రెడ్డిదా ఏమనిపించింది? ఫ్రస్ట్రేటెడ్ అనిపించింది, బాగా ఫ్రస్ట్రేట్లో అనిపించింది. ఇప్పుడు సరే సందర్భం కాదు, నువ్వు అడిగినావు అని చెప్తున్నా. నేను నాకు కూడా మాట్లాడడం ఇష్టం ఉండదు మరి డెప్త్గా. ఇప్పుడు నేనేమో ఇంకా రాజకీయాలు మాట్లాడద్దని డిసైడ్ అయినా కాబట్టి మాట్లాడలేదు, కానీ ఇప్పుడు నువ్వు అడిగినావు అని చెప్తున్నా నేను. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు హుజురాబాద్ నుంచి కొంతమంది కార్యకర్తలు వస్తే ఆయన జోష్ నింపనికి సరే వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉంటే బండి సంజయ్ గారి మీద మాట్లాడారు కావచ్చు. అది వాళ్ళిద్దరు పంచాయతీ. 4 ఊర్ల అవతల పెళ్ళి అవుతుంటే నువ్వు డీజే పెట్టుకునే గురుడు ఏందా? రాజేంద్ర అనేది బండి సంజయ్ అని, బండి సంజయ్ సమాధానం చెప్పుకుంటాడు, లేదా రాజేంద్ర అన్న ఏదో స్లిప్ అయినా అని చెప్పుకుంటే వాళ్ళ సమస్య అది. మధ్య నీకేం పంచాయతీ? నిన్నెవరేమన్నారు? రాజేంద్ర నిన్నేమన్నా అన్నాడా? నువ్వు బీసీలు అని బాగా ఎదుగుతున్నావు, వదిలే, నువ్వు రిజైన్ చేసి బీసీలోనే నిలబెట్టు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్ హుజురాబాద్ చైర్మన్, హుజురాబాద్ జమ్మికుంట చైర్మన్, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు అన్ని బీసీలకు ఇస్తావా? నువ్వు చేసిపోయా ఎంతసేపు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుండా ఎక్కడది నువ్వు? కేసీఆర్ చేసిండు, కేసీఆర్ కట్టించిండు, నువ్వేం చేసినావు? 7 సార్లు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి, 2 సార్లు మినిస్టర్గా చేసిన వ్యక్తి, ఒకసారి ఎంపీ అయిన వ్యక్తి మీద నువ్వు ఏం చేసినావు నువ్వు ప్రెస్ మీట్ పెడుతున్నావు కదా, నువ్వేం చేసినావు? డేట్ అయిపోయిన చెక్కులు ఇచ్చినావా? అదేనా నువ్వు చేసింది? చెప్పాలంటే 100 ఉన్నాయి. ఎందుకు ఇప్పుడు ఈటల రాజేందర్ నువ్వు కేసీఆర్ స్థాయి కాదని అంటున్నావు కదా, మరి ఈటల రాజేందర్ స్థాయి నీదా? ఏందానికి ఉంటుంది కదా. ఇప్పుడు నీ ఇంటికి ఎంత దూరమో నా ఇంటికి కూడా అంత దూరం కదా. నా ఇంటికి ఎందుకు అనడం? వయసు చూసుకొని అనాలే. నీకు అంత భయం అయితే రాజేందర్ అన్న దండం పెడతా హుజురాబాద్ రాకని చెప్పు. రాడాయనే, నేను చెప్తుంటాడు కదా, చెప్తుంది, అయిపోయి. దీనికి ఫ్రస్ట్రేషన్ దేనికి? అవసరం లేదు కదా, చూసుకొని మాట్లాడు. నేను కూడా అంటా ఏం రా అట్లా కాదురా బాయ్, ఇట్లా కాదురా బాయ్, ఏం రా బాయ్ అన్నాడు ఎంతసేపు చెప్పు. రైట్. ఇప్పుడు ఈటల రాజేందర్ హుజురాబాద్ను వదిలిపెట్టేసినట్టేనా? అది నాకు తెలియదు క్రాంతి. అది అన్న అని అంటారు, వెంపటే ఉంటారు. ఇప్పుడు వారి వ్యక్తిగతం, వారి వ్యక్తిగతం. ఇప్పుడు నాకు వ్యక్తిత్వం ఉంటుంది. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు వస్తే నేను సహాయం చేస్తానా చేయనా, ఆయన వెంట నడుస్తానా నడవనా, ఆయనకు మద్దతు ఇస్తానా అయ్యేది అనేది మా ఇద్దరి వ్యక్తిగతం. అది అంతే ఉంటుంది మా ఇద్దరి వ్యక్తిగతం. వారు వచ్చినప్పుడు నాకు నిలబడాలనిపిస్తే నేను వారికి ప్రత్యర్థిని అవుతా. వెంకట్ నువ్వు పోటీ చేయకంటే లాస్ట్ టైం అక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పెద్దిరెడ్డి గారు నాకు అత్యంత ఆప్తులు, అత్యంత సన్నిహితులు. వారు చెప్పారు. నెక్స్ట్ ఈటల రాజేందర్ గారు ఉండి వెంకట్ ఎందుకు అని ఒక మాట అన్నప్పుడు నేను ప్రభావం చేయలేను. సందెట్లా సడమి అన్నట్టు నేను ఎందుకు హడావిడి చేస్తా? నేను చేయ కదా, నేను సైలెంట్ అయిపోయాను. రైట్. ఓకే అన్న, మీరు బీఆర్ఎస్ వాళ్ళతో చక్కగానే ఉంటారు, బీజేపీ వాళ్ళతో మంచిగానే ఉంటారు,
ఇటు కాంగ్రెస్ వాళ్ళతో కూడా మంచిగా ఉంటుంది. ఏంటిది అసలు? వాళ్ళందరికంటే కూడా వ్యక్తులతో బాగుందంటే బాగుంటుంది. కాంగ్రెస్లో అందరితో స్నేహంగా లేనే అట్లా అనుకుంటే మరి హుజరాబాద్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నీ మద్దతు ఇవ్వాలి కదా. కానీ మంచిగానే ఉంటారు కదా. అందరితో బాగుంటావు అబ్బా. ఇప్పుడు నీ ఆట నువ్వు ఆడుకోబోయి నీ ఆటలో నేను ఎందుకు జోకర్ అవుతా? నీ ఆట నువ్వు ఆడుకో. నువ్వు నా రాజకీయ భవిష్యత్తును నేను తెచ్చుకున్న మంచి పేరును నీకు దారాదత్తం చేయ కదా నేను. ఇప్పుడు నీ దగ్గర బిందెడు నీళ్ళలో చెంబడి నీళ్ళు తక్కువనే తమ్మి, నేను వచ్చి ఆ చెంబడి నీళ్ళు పోస్తా. నీ దగ్గర ఖాళీ బిందె పెట్టుకొని నన్ను వచ్చిపోయామంటే నేను ఎట్లా పోస్తా? నీ దగ్గర నిజంగా నువ్వు అంత క్యాపబుల్ ఫెల్లో అయితే, నీకు అంత ఎబిలిటీ ఉంటే, నీకు అంత సమర్థత ఉంటే నేను నీకు తోడైతా. కానీ మొత్తానికి తీసుకుపోయి నన్ను నేను అతుక్కోవాలంటే అయ్యే పని కాదు అది. హుజరాబాద్లో అంటే ఎవరు అంటే పెళ్ళిళ్ళకి పెద్దగా వెంకట రాడు, కానీ సావు అయితే ఆయన ఖచ్చితంగా వస్తాడు, ఆయన తరపు నుంచి ఏదో సాయం అందుతుంది అని అంటున్నారు. అవును. ఎందుకు అట్లా? ఏమేమి ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు? పెళ్ళికి 100 మంది వస్తారు, ఇంటికి వెళ్ళి నార్మల్గానే ఉంటారు. చావుకు 10 మంది వస్తారు, ఇంటికి వెళ్ళి స్నానం చేస్తారు, ముట్టుడు అంటారు. కరెక్టేనా నేను చెప్పింది? అవును. పెళ్ళికి ఎవరు 100 మంది సాయం చేస్తారు, చావుకు ఎవరు చేయరు. పోతే రాదను, మంచి అవ్వదను ఎన్నో ఉంటాయి. నేను హుజరాబాద్లో చాలామంది చూసినబ్బా, కొంతమందికి ఇల్లు లేవు, చనిపోతారు, వాళ్ళని తీసుకెళ్ళి శ్మశానంలో ఉన్న రూమ్లల్లో ఉంటారు. రీసెంట్గా నాకు తెలిసిన ఒక విలేకరి వాళ్ళ అమ్మ చనిపోయింది. వాస్తవంగా వాళ్ళకు ఉండడానికి కూడా ఇల్లు లేదు. ఆయన 20 సంవత్సరాలు విలేకరు వృత్తిలో ఉన్నాడు, జర్నలిస్ట్ వృత్తిలో ఉన్నాడు. ఆ 20 సంవత్సరాలకు ఇల్లు లేని పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరు రాలే, మళ్ళీ నేనే నిలబడ్డా. అటువంటిప్పుడు వెళ్తా. పెళ్ళికి 1000 మంది వస్తారు, పెళ్ళికి పోయి నా దగ్గర పెళ్ళి అయితే నేను పోతా, దగ్గర వాళ్ళు మరి రిలేటివ్స్ అయితే పోతా తప్ప ఏదో 10 మంది లీడర్లు వచ్చారు కదా 11వ వ్యక్తికి నేను పోవాలంటే మాత్రం నాకు కొంచెం ఎందుకు నచ్చదు ఫస్ట్ నుంచి. చెడుకు మాత్రం ముందుంటా, చచ్చిపోయిన కాడ ఖచ్చితంగా ఉంటా, హాస్పిటల్ కాడ పోతా, రక్తం పూసుకుంటా, ఎత్తుకొని పోతా, అన్నీ చేస్తాను నేను. అది నాకు మొదటి చిన్నప్పటి నుంచి ఉంది. మొన్న రీసెంట్గా అగ్ని ప్రమాదం ఇష్యూ ఉంది, మనం ఇందాక మాట్లాడాం. అడిగిపోయి కూడా మీరు 5,000 వేసి ఇచ్చేసారు వాళ్ళకి, అందరికీ కూడా 5,000 పంచారు. ఎందుకు పెద్ద మీడియాలు, ఐ మీన్ శాటిలైట్ మీడియాస్ ఎందుకు ఫోకస్ చేయలేదు? ఫోకస్ చేయొద్దు, వెంకట్ మాట్లాడే అంశాలను కూడా బయట పెట్టొద్దు అని కొంతమంది లీడర్లు కూడా సెటిల్ చేసిరని విన్నా, నిజమేనా? ఇప్పుడు ఒక విషయం చెప్తా క్రాంతి, నేను ఇప్పుడు నన్ను వాళ్ళు ఎందుకు చూపించలేదు అంటే నేను ఏం సమాధానం చెప్తా? వాళ్ళకి నేను నచ్చలేదేమో. నేను చాలాసార్లు అడిగిన ప్రశ్న, నన్ను లేపాల్సిన అవసరం లేదు క్రాంతి. నాకు తాతల బలం లేదు, నా తండ్రి బలం లేదు, నాకేం ఆర్థికంగా నేను పుట్టుడే గోల్డెన్ స్పూన్తో పుట్టినోని కాదు, గవర్నమెంట్ స్కూల్ చదువుకుని ఇటు స్థాయికి వచ్చిన నేను. ఇప్పుడు అగ్ని ప్రమాదం జరిగిందబ్బా, అప్పటికి నేను చాలా రోజులు చూస్తున్నా, ఎవరు చూడు రాజకీయం చేస్తారు తప్ప ఒక సమస్య వస్తే నిలబడినట్టు లీడర్ని చూడలేను ఇప్పటిదాకా. హుజరాబాద్ ఆ లీడర్షిప్ లేదు. హుజరాబాద్లో ఇప్పటికీ ఆ వ్యాక్యూమ్ ఉంది, లీడర్షిప్ అనేది లేదు హుజరాబాద్. నేను ఓపెన్గా చెప్తాను ఇక్కడ నుంచి. సో అగ్ని ప్రమాదం రాత్రి కౌశిక్ వచ్చి 10,000 ఇచ్చిండు కదా, అది కూడా చెప్తాను. రాత్రి 12 గంటలకు మా ఇంట్లో పనిచేసే పిల్లాడు కూడా పోతుంటే ఫోన్ చేసాడు, అన్న ఇట్లా జరిగింది అంటే ఓకే నేను మామూలు అనుకున్నా. వీడియో పెట్టారు, చూసిన, చాలా పెద్ద అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత రాత్రి అరే ఏదో ఒక సాయం చేద్దాము, మనల్ని చూసి ఇంకోటి ముందుకు వస్తాడు, ఏదో ఒకటి ఇనిషియేట్ తీసుకుందాము, లేని దగ్గర ఒకటి స్టార్ట్ చేద్దాం, ఒక కొత్త ఒరవడి సృష్టిద్దామని చెప్పి నేను అనుకున్నాను. నేను ఫస్ట్ 10,000 అనౌన్స్ చేసిన. వాస్తవంగా ఏంటంటే ఈ కుట్రలు కుతంత్రాలు అన్న టార్గెట్, నా దగ్గరికి ఎవరు సాయం అని వచ్చినా వాడు చెప్పిన కదా, వాడు చెయ్యి వెనక కత్తి పెట్టుకుని వచ్చినా కూడా నేను వాడిని చేయకండిచ్చో ముద్దన్నం పెట్టే తత్వం నాకు ఉన్నప్పుడు వాళ్ళని దగ్గర తీస్తా. ఎవరో ఒక సోకాల్ లీడర్ ఒక 2-3 పోరాలు నా దగ్గర ప్రవేశపెట్టి నేను ఎంత సహాయం చేస్తున్నా కూడా ముందే వాళ్ళకి తెలుసుకొని నేను 10,000 ఇచ్చే కాడ 5,000 ఇచ్చేటట్టు చేసి తను వచ్చి 10,000 తెల్లారిచ్చి ఇదంతా జరిగింది. సరే ఒకటే ఒక విషయం చెప్తాను, నేను అగ్ని ప్రమాదం కూడా నేను దాని రాజకీయం తెలుసుకోలేదు. నేను ఇచ్చింది 5,000 సాయం అబ్బా, అది పెద్దగా నేను ఏదో డంకా కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అది జూన్లో ఏదో జరిగింది, ఆ టైంలో జరిగింది, వర్షం స్టార్ట్ అయ్యే టైంలో జరిగినప్పుడు ఇప్పుడు 33 షాపులు కలిపినాయి. నేను అక్కడ ఉన్న ఏసీపీ గారికి ఫోన్ చేసినాను, ఆర్డీఓ గారికి, ఎంఓ గారికి చేస్తే సరే వాళ్ళు తలా ఒక లిస్ట్ ఇచ్చారు, ఓ 10 మంది 15 మంది 20 మంది ఇచ్చారు. అట్లా కాదు, మొత్తం షాపులు ఎన్ని ఉన్నాయి చెప్పండి అని చెప్పిన. 33 షాపులు చలో అనౌన్స్ చేసేసిన నైట్. ఇంకొకటి ఏంటంటే, ఒకటి ప్రమాదం జరిగితే ఒక లీడర్ స్పందించాలని క్రియేట్ చేసిన, 2 ఒక లీడర్ కనుక నేను పలానా టైంకి వచ్చి నేను మీకు సహాయం చేస్తానా అంటే ప్రజలు ఎదురు చూడొద్దు, అది చెప్పిన టైంకి ఆ లీడర్ వస్తాడని చెప్పి పూజ చేయాలనుకున్నా. పలానా డేట్ కూడా గుర్తుంది నాకు, 18వ తారీఖు 11 గంటలకు వస్తా అని చెప్పిన. నేను పోయేసరికి 500-600 మంది అక్కడ జమ ఉన్నారు, నేను పోయి ఇచ్చేసి వచ్చేసినాను. నేను ఎందుకు సాయం చేసినానని ఇప్పటికి చెప్తా. నేను చేసింది 5,000 రూపాయలు అనేది ఆ 33 షాపులలో 10 మంది ఆర్థికంగా ఉన్నా కూడా ఒక 20-25 మంది, ఒక 20-22 మందికి ఆర్థికంగా లేని వాళ్ళు ఉన్నారు.
అంటే వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చేసుకుంటే ఆ సాయంత్రం పూట వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ తీసుకుపోయి ఇంట్లో పెట్టుకొని వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజులు, వాళ్ళ అమ్మ నాయన బీపీ టాబ్లెట్లు, షుగర్ టాబ్లెట్లు, ఇంట్లో తిండి తినే వాళ్ళే ఉన్నప్పుడు నేను ఇచ్చే 5,000 తాత్కాలిక స్వాంతన కలగడానికి మాత్రమే నేను ఇచ్చిన తప్ప లీడర్షిప్ చేయడానికో రాజకీయం చేయడానికో నేను చేయలేదు రైట్. అంతే. కానీ ఆ తర్వాత నేను ఇప్పటికి కూడా కోరుకుంటున్నా, అక్కడ పోటీ చేసిన ఎవరు రాలే. సరే కౌశిక్ వచ్చిండు, సంతోషం, ఇచ్చిండు. అక్కడ ఎవరు రాలే, ఎవరు సాయం చేయలేదు. ఆ జిల్లా మంత్రి కావచ్చు, అక్కడ నుంచి పోటీ చేసిన ఎంపీ కావచ్చు, 20 సంవత్సరాలు రాజకీయం చేసిన ఆయన కూడా రాలేదు. నాకు అది చాలా బాధ అనిపించింది. అది మీడియా కూడా ఎప్పుడు చెప్తుండేవాని, నేను ఆ ఇంటికి పిలిచి నేను ఒకటే చెప్తాను, పెన్సిల్ కూడా చెక్కరానోని మీరు కత్తి పట్టిర్రు, 100 మందిని జీరిర్రు, యుద్ధాలు చేసిరని రాస్తుర్రు. నాకు కత్తి పట్టడం వచ్చు, యుద్ధం చేయడం వచ్చు. నా గురించి మీరు లేపొద్దు, నన్ను నేను లేపుకోగలుగుతా, అంత స్ట్రాటజిక్ ఫెలో నేను. ఆ మెదడు ఉంది, ఆ ప్లాన్స్ ఉన్నాయి, ఆ కథ ఉంది. మీరు నా గురించి రాయద్దు, హుజరాబాద్ సమస్యల మీద రాయండి. హుజరాబాద్కి ఇది లేదు, హుజరాబాద్కి ఇది వస్తే బాగుంటుంది, హుజరాబాద్కి ఇట్లయితే బాగుంటుంది అని రాయండి. నెక్స్ట్ అప్పుడు కూడా వేరే ఒక సోకాల్ లీడర్ ఫోన్ చేసి మీరు వెంకట్ ఎట్లా ప్రసారం చేస్తారు, ఎట్లా చేస్తారని వాళ్ళకి వార్నింగ్ ఇస్తే చెప్పిన, లైట్ తీసుకొని చెప్పిన. సోషల్ మీడియా పెరిగిపోయింది అబ్బా. ఇప్పుడు నేను నా అనుచరులకు కొంతమందికి ఇస్తే వాళ్ళు స్టేటస్ పెట్టుకుంటారు, షేర్ చేసుకుంటారు కావచ్చు. వీళ్ళకంటే 10 రెట్లు అభిమానులు ఉన్నారు. వాళ్ళు ఎవరో తెలియదు, స్టేటస్ పెట్టుకుంటారు, వాళ్ళు ఎవరో తెలియదు, షేర్ చేసుకుంటారు, వాళ్ళు ఎవరో మా అన్న అని చెప్పుకుంటారు. గా అభిమానం ఉన్నాక వీళ్ళు చూపిస్తేనే చూపించకపోతుంది. నీ 24 రోజుకి 24 గంటల నువ్వు వేసే 20 సెకండ్ క్లిప్పు, నేను బాత్రూమ్ ఉండొచ్చు, బెడ్రూమ్లో ఉండొచ్చు, ఆఫీస్లో ఉండొచ్చు, బయట పోవచ్చు, నేనే చూడా వార్త, ప్రజలు చూస్తారని ఎట్లా అనుకుంటా. ఈరోజు మొబైల్ వచ్చినాక అంతా మొబైల్ చూడబట్టే టీవీలో చూస్తారు. కాబట్టి నేను పెద్ద పట్టించుకోదలుచుకోలేదు ఆ విషయాన్ని. కొన్ని స్పీచ్లలో మీరు ఇచ్చే స్పీచ్లలో కొంతమందికి ధమ్కీలు ఇస్తున్నట్టు ఉంటుంది. ఎందుకు ఇస్తారు అట్లా? మొదటి నుంచి కూడా హోర్డింగ్స్ కట్టినా చినుగుతాయి, పోస్టల్ కట్టినా పోస్టల్ పెట్టినా చినుగుతాయి. లూజ్ స్టాక్ ఎక్కడ కూడా తీసి పడేసినట్టు మాట్లాడాలి. అరే నువ్వు నా స్థాయి అయితే మాట్లాడు భయ్, నా స్థాయి అయితే మాట్లాడు. నేను కష్టపడి స్థాయికి వచ్చిన, నేను ఒక కంపెనీకి నేను సెలెక్ట్ అవ్వాలంటే 10 రౌండ్ల ఇంటర్వ్యూస్ క్లియర్ చేసి వస్తాను. నేను ఊరికనే ఇవ్వరు నాకు, ఊరికనే కోట్ల రూపాయల శాలరీ ఇచ్చి 100,000 కోట్ల రూపాయల పోర్ట్ఫోలియో నా చేతిలో పెట్టారు. ద బిగ్గెస్ట్ పోర్ట్ఫోలియో విచ్ ఐమ్ హ్యాండ్లింగ్ రైట్ నౌ. నేను ఇప్పుడు హ్యాండిల్ చేసే పోర్ట్ఫోలియో అనేది ఏ కంపెనీకి వెళ్ళినా బిగ్గెస్ట్ పోర్ట్ఫోలియో హ్యాండిల్ చేస్తున్నప్పుడు నన్ను అనాలనుకుంటే నువ్వు నా లెక్క మాట్లాడాను, నా లెక్క సహాయం చేశాను, లేదా నా లెక్క నువ్వు ప్రవర్తించాను, నేను పడతా. అంతే కదా. హోర్డింగ్స్ చెప్తారు, అన్నీ చేస్తారు. ఆ పిల్లలు ఏదో క్రికెట్ టోర్నమెంట్ పాత ఒక క్రికెటర్ హార్ట్ అటాక్ చనిపోయాడు, లవన్ కుమార్ అతని నేమో చనిపోయాడు, ఆయన స్మారకార్థం పెట్టారు. పిల్లలు ఎమ్మెల్యే గారి దగ్గర పోయారు, ఇంకో లీడర్ దగ్గర పోయినాక ఎవరు కూడా వాళ్ళకి సాయం చేయకపోతే నాకు వచ్చారు. వచ్చిన తర్వాత అన్న సాయం ఎంత ఖర్చు అవుతాం, ఎంత అవుతుంది, సరే తమ్మి నేను తీస్తా, మీరు చేసుకున్నా అని చెప్పిన. వాళ్ళు కృతజ్ఞతతో నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు. నేను ఆ రోజు లీవ్ కూడా నాకు లేదు, నేను అలా సడన్గా పోయినా. నేను ఇప్పుడు కూడా చెప్తాను, నువ్వు అన్న అగ్ని ప్రమాదం కూడా నేను జాబ్లో లేనప్పుడు మా ఎమ్మెల్యే గారు వచ్చి చెక్ ఇచ్చి నా జీతంలోకి ఇచ్చినా, నా జీతంలోకి ఇచ్చినా, నాకు జీతం కూడా లేదు అప్పుడు. నేను కమిట్మెంట్ ఇచ్చినా కాబట్టి వచ్చి ఇచ్చిన. నేను ఉద్యోగం లేదు, చెక్ మై లింక్డ్ఇన్ ప్రొఫైల్, నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూడు, లేదా ఇంకోటి చూడు. నేను జాబ్లో లేను, నేను ఎన్నో అప్పు తెచ్చిచ్చిండు, ఎట్టో తిప్పలు పడి తెచ్చినో నేను ఇచ్చిచ్చిన. నేను అడ్వర్టైజ్ చేసుకోను. నాకేంది వాడికి సహాయం అందిందా లేదా, వాడు కడుపు నిండా తిన్నాడా పన్నడా అని చూస్తా తప్ప నాకు ఆ ప్రాచుర్యం అక్కర్లేదు. ఓకే. ఇక్కడ చూస్తే ఫ్లెక్సీలు చింపారని తెలిసింది, నేను పోయినా, రక్తం బాయిలవుతుంది కదా. రాత్రంతా నిద్రపోకుండా వాడు గ్రౌండ్ క్లీన్ చేసి క్రికెట్ ఆడిచ్చి 10 టీంలను తీసుకొచ్చి ఆడిపించినాక నువ్వు చింపితే ఎవరికైనా కోపం వస్తుంది కదా. కోపం వస్తుంది. కానీ అదన్నా నేను, అరే భయ్ నువ్వు ఫస్ట్ రావాలంటే నీకు చదువు రావాలి, నువ్వు ఫస్ట్ రావాలి, నువ్వు చదువు రావాలి, నువ్వు కష్టపడాలి. అంతేగాని వాడిని బుక్లు ఎత్తుకొస్తున్నావు, విని స్కూల్ బ్యాగ్ ఎత్తుకొస్తున్నావు, వాడిని పెన్ ఎత్తుకపోతున్నావు, రారా భయ్. వాడి మెదడులోనే ఉంటుంది, వాడు మెరిట్ స్టూడెంట్. అంటే నాకు నేను మెరిట్ స్టూడెంట్, నన్ను కొట్టడానికి కాపీ కొట్టినోడు, దాని ఏమంటాం మేనేజ్మెంట్ కోటాలు వచ్చినోడు పోలికలు ఉంటాయిరా అని చెప్పినాను. ఇప్పుడు మేనేజ్మెంట్ కోటా ఎవరిదంటారు? ఇక అందరికీ తెలిసి మళ్ళీ చెప్పుడు ఎందుకు, తెలిసిన దాన్ని మనం మాట్లాడుకోవద్దు. ఇప్పుడు అయితే ప్రత్యర్థులే చింపుతారు కదా. ఇప్పుడు ఎవరో దారిన పోయేటోడు చిన్నపిల్లలు ఆడుకునే గేమ్ షోని డిస్టర్బ్ చేయరు కదా, ప్రత్యర్థులే చింపుతారు. అది మంచి హైలైట్ అయిన ప్రోగ్రాము అది. కానీ హాకీ టోర్నమెంట్ కానీ ఇవన్నీ హైలైట్ అయిన ప్రోగ్రామ్స్ కదా. హుజరాబాద్ లేకపోతే వెంకట్ పర్సనల్ అంశాలు కాస్త పక్కన పెట్టి ఫైనల్గా బీసీ వాదం బలపడుతుందా అని అంటే ఏం చెప్తారు మీరు? మనకి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడి ఎన్ని సంవత్సరాలు అవుతుందో మీకు ఐడియా ఉంది. ఇప్పటికి చాలామంది ముఖ్యమంత్రులు మారారు. ఓకే, లాస్ట్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఎంతమంది ఎస్సీలు బీసీలు సీఎం అయి ఉంటారు? దామోదర సంజీవయ్య, టి అంజయ్య. టి అంజయ్య గారి మనవాడు మా తాత దళితుడు కాదు, రెడ్డి, ఆయన పేరు రామకృష్ణారెడ్డి అని వారే అనౌన్స్మెంట్ ఇచ్చారు. వైసీపీ పార్టీ నుంచో టీడీపీ పార్టీ నుంచో ఆంధ్రాలో పోటీ చేశారు. ఇట్స్ ఓవర్. అంజయ్య గారి చాప్టర్ పక్కన. సంజీవయ్య దామోదర్, ఆయన ఫస్ట్ దళిత్ సీఎం నేను ఎంటైర్ కంట్రీ, మొత్తం దేశంలోనే ఫస్ట్ దళిత ముఖ్యమంత్రి ఆయన. బీసీలు ఎందుకు కాలేదు? సరే, దళితులకు సోదరులకు ఒక అవకాశం వచ్చింది,
సరే చెప్పుకోవడానికి వాళ్ళకు ఒక అవకాశం ఉంది. ఎందుకు కాలే? ఎందుకు కాలే? అది రాజకీయ ఐటమ్ అయిపోయింది. రాజకీయ ఐటమ్ అది. ఇప్పుడు మా దాంట్లో మాకు యూనిటీ ఉండదు. నువ్వే ఒక రోజు అన్నావు, అన్న శాలోళ్ళు మా పద్మశాలీలు ఓ పీత పోతాంటే ఓ పీత గుంజుతుంది కదా, కరెక్టేనా అన్న నువ్వు అడిగినావు. నాట్ ఓన్లీ పద్మశాలి, బీసీలలో అందరు అట్లే ఉన్నారు. ఇప్పుడు వీడు అంటాడు స్టేజ్ ఎక్కనికి కొట్లాడుతాం తప్ప ఆ స్టేజ్ అయ్యనికి కష్టపడం. జనాలు 1000 మంది కనిపిస్తే 1000 మందితో సెల్ఫీ దిగుతాం తప్ప ఆ 1000 మందిని సమీకరించడానికి నువ్వు ముందుకు రావు. చెలో కోరుట్ల సభ సక్సెస్ కావడానికి ఎంత కష్టపడ్డాం, ఎంతమంది కష్టపడ్డాం అనేది కష్టపడ్డోళ్ళకి తెలుస్తుంది. స్టేజ్ ఎక్కడానికి మాత్రం చాలా మంది పోటీ పడ్డారు కదా. ఇప్పుడు ఈరోజు బీసీ వాదం రాగానే నేనంటే నేనని బురికొస్తారు కదా. జనాలకు బోర్రి చేయండి. ఇప్పటికి చెప్తున్నా, బీసీ కమ్యూనిటీస్ని ఏకతాటి మీదకి తెచ్చే లీడర్షిప్ తెలంగాణలో ఉందనేది నేను అనుకోను. లేదు. ఓకే, లేదు. అంతో కొంత ఉంటే ఒకరిద్దరు ఉన్నా కూడా అది కొంతవరకే ఉంది. 100% లేదు. అది కూడా 5 to 10% ఉంది. సో వస్తుందా రాదా? బీసీ రాజ్యాధికారం వస్తుంది అంటారా రాదా? నేను ఏమని చెప్తున్నా, ఎలక్షన్ ఐటమ్ అయిపోయింది. అంటే బీసీ అనే కార్డు మొత్తం టోటల్గా ఎలక్షన్ల కోసమే వాడుతారు. ఇప్పుడు నేను బీసీ అబ్బా, నేను బీసీ. నాకు కులాల మీద ఇంట్రెస్ట్ లేదు, మతాల మీద ఇంట్రెస్ట్ లేదు, ఓపెన్గా చెప్తా. ఇప్పుడు నేను ఒక బీసీ, రేపు నేను హుజరాబాద్లో పోయి పోటీ చేస్తా. ఎంతమంది వస్తారు అడుగు? మా వాళ్ళని రమ్మని బయట వాళ్ళొద్దు. ఇప్పుడు హుజరాబాద్లో 2.5 లక్షల ఓటర్లు ఉన్నారు. 45% బీసీస్. 45%. ఇట్ ఈస్ ఈక్వల్ అంటే అరౌండ్ 1,30,000 బీసీస్ ఉన్నారు. అది మెజారిటీ ఓటు, అది గెలిచే సీటు, బీసీలు గెలిచే సీట్. అది ఎందుకు పార్టీలు ఇవ్వలేదు? ఎందుకు పార్టీలేదు? సరే రాజేంద్ర అనేది పక్కకు పెట్టు, అటు ఓసి ఇటు ఓసి నిలిచినాడు, మరి బీసీకి ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వరబ్బా, అది అంత ఈజీ ఐటమ్ కాదు అది. ఓకే, నేను ఇప్పుడు టాలెంట్ నమ్ముకున్నా కాబట్టి వాళ్ళకి సమానంగా వెళ్తున్నాను. నేను కులాన్ని నమ్ముకొని ఉంటే నాడు ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు. కృష్ణ నాకు చాలా బాగా నచ్చుతాడు. ఆయన కనుక కులాన్ని తీసుకోకపోతే ఈరోజు ఆయన క్యాబినెట్లో ఉండేటోడు, సెంట్రల్ క్యాబినెట్లోనో స్టేట్ క్యాబినెట్లో ఉండేటోడు. ఆయన వర్గం కోసం కొట్లాడుతున్నాడు. ఆయన మిగిలిపోయిండు అంతే. ఇక ఆయన మిగిలిపోయాడు. ఇప్పుడు ఈ చివరి తరంకి వచ్చిన తర్వాత ఇప్పుడు కాంప్రమైజ్ అయిపోయిన మోడీ గారికి దగ్గర అయిపోయి, సరే మోడీ గారు వర్గీకరణకు యాక్సెప్ట్ చేశారు, దగ్గర అయిన కావచ్చు, అది వేరే సంగతి. కానీ ఏదున్నా కూడా ఒక లీడర్షిప్ క్వాలిటీ అనేది ఆ వర్గాన్ని ఎత్తుకుంటే ఆ వర్గమే మోసం చేస్తుందని నేను నమ్ముతా. బాగా కొంత వేవ్ అయితే వచ్చింది, ఆ వేవ్ కనుక సక్సెస్ చేయగలిగితే సీఎం అవుతారని చెప్పారు, కానీ డిప్యూటీ సీఎం దాకా పోవచ్చు. బీసీలు పోవచ్చు, పక్కా పోతారబ్బా. ఎందుకు పోరు? హుజరాబాద్ ప్రజల డెవలప్మెంట్ ఎట్లుందన్న? కొట్లాడే వాళ్ళు ఎవరు ఉన్నారు? చేస్తాను. ఇంతకుముందు చెప్పింది కదా, ఒక కేంద్ర పాలిత ప్రాంతం లెక్క తయారైందని చెప్తున్నా నేను. 3 పార్టీలు డిఫరెంట్ వేలో పోతున్నాయి. అక్కడ లీడర్షిప్ లేదు కదా. కొట్లాడే వాళ్ళు ఎవరు? నేను మెడికల్ హాస్పిటల్స్ గురించి ఒక టాపిక్ చెప్తాను. నేను దామోదర రాజనరసింహ గారి దగ్గర పోయినాను. రాజనరసింహ దగ్గర పోయిన తర్వాత నేను ఇట్లా కార్డియాలజిస్ట్ని అపాయింట్ చేయండి సార్, పాథాలజీ ల్యాబ్ పెట్టండి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ అని పోయినాను. వాజ్ ఆల్సో అప్రిషియేట్. ఆయన కూడా మెచ్చుకున్నారు. వెంకట్ నా దగ్గరికి ఏ ఇండస్ట్రియలిస్ట్ వచ్చినా కూడా మెడికల్ కాలేజ్ పెడతా పర్మిషన్, మెడికల్ కంపెనీ ఫార్మా కంపెనీ పెడతా పర్మిషన్, కాంట్రాక్ట్లు ఏం నచ్చదు. కానీ నా దగ్గరికి వచ్చిన మొట్టమొదటి లీడర్ నువ్వేనాయా, ఒక డాక్టర్ కావాలని వచ్చినావు అని చెప్పి ఆయన మెచ్చుకున్నాడు. వాళ్ళ టీము నాకు బ్రీఫ్ ఇచ్చింది. ఇప్పుడు 119 నియోజకవర్గాలు, ప్రతి కాలేజ్కి ప్రతి హాస్పిటల్కి పాథాలజీ ల్యాబ్ పెట్టాలంటే 10 కోట్లు ఖర్చు అవుతుంది. ఒక డాక్టర్ వాళ్ళ టీమ్గా పెట్టాలంటే వాళ్ళకి నెలకు 10 లక్షల జీతం ఇవ్వాలి. అంటే ఇది దగ్గర 1200 కోట్ల రూపాయల అంశం. సో అది క్యాబినెట్ నిర్ణయం చేయాల్సింది, సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం చేయాల్సింది, రైట్? సో ఆ విధంగా ఉన్నప్పుడు ఇప్పటివరకు నా మీద యాంటీ కూడా కొన్ని పేపర్లు రాసినాయి. హుజురాబాద్ గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రి మీద ఫలానా వ్యక్తులు కొంతమంది కూడగట్టుకొని విష ప్రచారం చేస్తారు అంటే నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు హుజురాబాద్ హాస్పిటల్స్ నుంచి ఇప్పుడు మాట్లాడతాను నేను. ఆ టౌన్ ప్రెసిడెంట్, మహిళా ప్రెసిడెంట్ XY, సో వాళ్ళ సొంత తమ్ముడి భార్యకి నెలల నుండి హాస్పిటల్ పోతే బిడ్డ అడ్డం తిరిగిందమ్మా, వరంగల్ తీసుకపో అంటారు. నువ్వు హుజురాబాద్ డెవలప్ అయితే ఈ అమ్మాయిని వరంగల్ ఏం తీసుకపోవాలి? డెలివరీ కూడా చేయలేని స్టేజ్లో నీ హాస్పిటల్ ఉంది. ఇది ప్రతి నెల నువ్వు ఒక ఎమ్మెల్యేగా నువ్వే ఎంక్వైరీ చేయాలి. డాక్టర్లు భయపడతారు, ఎమ్మెల్యే వచ్చి మాకేమో మెమో జారీ చేపిస్తాడేమో అని. కలెక్టర్ని కలవాలా, భయం ఉంటుంది కదా. నువ్వు హైదరాబాద్లో పీకి పొడిచేది ఏమున్నది, పీకి చేసేది ఏమున్నది? నువ్వు హుజురాబాద్ నువ్వు ఇప్పుడు ఈటల రాజేందర్ వైఫల్యం వల్ల మాత్రమే నువ్వు గెలిచినావు. అది నీ సక్సెస్ కాదు. నేను మొదటిసారి చెప్పిన ఈటల రాజేందర్ ఎట్లా ఓడిపోయిందంటే లెక్క చెప్పిన చాలాసార్లు. ఈటల రాజేందర్ గారు వారి వైఫల్యం వల్ల మాత్రమే టీఆర్ఎస్ అక్కడ గెలిచింది. అటువంటిప్పుడు ఆ టీఆర్ఎస్ ఓటు బ్యాంక్ 80,000 గెలుసినికి ఏది వచ్చిందో నీకు అదే వచ్చింది కదా. నువ్వు ఎక్స్ట్రా తెచ్చుకున్నది ఏం లేదు కదా. నీకు ఎమ్మెల్సీగా విప్పుకున్నప్పుడు నువ్వు సాధించిన విజయాలు ఏం లేవు కదా. గెలుసినికి ఏ ఓట్లు వచ్చినావు నీకు అదే ఓట్లు వచ్చినాయి.
అంటే అది టీఆర్ఎస్ గెలుపు, ఈటల రాజేందర్ ఓటమి మాత్రమే చూస్తాను నేను ఏది కూడా. సో నీకు ఒక అవకాశం వచ్చినప్పుడు నువ్వు దానిలో చూసుకోవాలి, ఏం జరుగుతుంది, ఏం జరుగుతలేదు, ఏం ఫెసిలిటీస్ ఉన్నాయో చూసుకోవాలి. నువ్వు ఒక టీఆర్ఎస్ కార్యకర్త లెక్క మాత్రమే మాట్లాడుతున్నావు. ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారు అది చేసారు, కేసీఆర్ గారు ఇది చేసారు అంటే నువ్వేం చేసినావు రా భయ్? అడుగుతాం కదా, రేపు ఓట్లకు వస్తాయి నువ్వేం చేసినావు బరాబర్ అడుగుతాం కదా. నువ్వు అది చేయకుండా హాస్పిటల్ మర్చిపోయినప్పుడు బీదోళ్ళు చనిపోయారు ప్రముఖులు. రీసెంట్గా మా హుజరాబాద్ ఏసీపీ మాధవి గారి హస్బెండ్, ఆయన ఒక డయాలసిస్ పేషెంట్, వారు కూడా ఏసీపీ. ఆ డయాలసిస్ పేషెంట్ హుజరాబాద్కి వచ్చినప్పుడు కార్డియాక్తో చనిపోయింది అని చెప్పి నేను పేపర్లో చూసిన. నేను కొట్లాడిన మొదటి నుంచి కూడా మీరు ఆ కార్డియాలజిస్ట్ని హుజరాబాద్ తెప్పించే పనిలో మీరు ఉంటే ఈరోజు మాధవి గారి భర్త చనిపోయేవారు కాదు కదా. ఒక శ్యామ్ అనే జర్నలిస్ట్ ఒకరోజు రాత్రి వర్షంలో తడుచుకున్న ఆరికి వచ్చి వెంకట్ గారు మీరు కరెక్ట్ లీడర్ వచ్చారు, ఫైట్ చేస్తారని అప్రిషియేట్ చేసిన శ్యామ్ అనే అడ్వకేటు భోజనం చేద్దామన్నా అంటే వారం రోజులు వస్తా శ్యామ్, వెయిట్ చేయండి అన్న శ్యామ్ అన్న అని చెప్పిన. 5 రోజులకు చనిపోయాడు, కార్డియాక్ ఇష్యూతో చనిపోయారు. ఇప్పుడు మాధవి గారి భర్త చనిపోయారు. మీరు దానికోసం ఫైట్ చేయాలి కదా. కానీ నువ్వు ఏం చేస్తావు, విష ప్రచారం చేపిస్తావు. అంటే ఏది చేసినా సరే కొన్ని మీరు అనుకునేది చేయలేదు అని చెప్పేసి మొత్తమే చేయలేదు అన్నది కరెక్ట్ కాదు. రీసెంట్గా జాబ్ మేళా విషయంలో సక్సెస్ అయ్యిందా కాలేదా? ఏమో సోషల్ మీడియాతో సక్సెస్ అనే చెప్పుకుంటున్నారు. మరి నాకున్న రిపోర్ట్ నాకుంది, రిపోర్ట్ సరే బేసిక్గా అది మేము పెట్టాల్సిన జాబ్ మేళా మార్చ్ అనుకున్నాము, బర్త్డే అనుకున్నాము, జూన్ అనుకున్నాము, మేము అక్టోబర్కి పోస్ట్పోన్ చేసినాం. చెప్పిన కదా నా దగ్గర చాలామంది వాళ్ళ మనుషులు ఉంటారని. ఇప్పుడు నా మనుషులు వాళ్ళ దగ్గర ఉన్నట్టు నేనేం కోవట్లం పెట్టాను, ఆయన టీంలో కూడా నా మనుషులు ఉంటారు. కోవట్ అన్నట్టే కదా. సరే అదేదన్నా అనుకో, నేను మంచిగా చేస్తే వాడు నా అభిమానం చూపిస్తాడు. మంచిగా చేస్తాం, వాళ్ళ పిల్లల ఉద్యోగాలు, వాళ్ళ హాస్పిటల్స్, వాళ్ళకి ఆర్థిక సాయం ఏదో ఒకటి చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తాం, వాళ్ళకు చెప్తారు అన్న ఇన్ఫర్మేషన్ ఇది అని చెప్తారు. సో మేము పెట్టాల్సింది అదేదో ప్లాన్ లీక్ అయిపోయింది. పెట్టిన ఏజెన్సీ కూడా నాకు దగ్గర పిల్లలే నాకు ఫోన్ చేశారు, అన్న ఇట్లా జాబ్ మేళా పెడుతుర్రు, మరి మీకు కమిట్ అయినాం, మరి ఎమ్మెల్యే గారు అడిగారు పెడదాం అనుకుంటున్నాను అంటే పెట్టుతాం, మేము మంచిదే కదా. ఇప్పుడు సహాయం అనేది నేనే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు నేను కార్లో పోతున్నాం, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగినాం, అటు ఒక బీదతను వచ్చి ఒక పేదతను వచ్చి చేయి దాచేయండి, లేదు ఇటు తిరిగిరా నేను ఇస్తానన్నా, లేదు నీ చేయిగా 100 రూపాయలు ఇచ్చి 10 రూపాయలు ఇచ్చి అడ్డి అని చెప్పన్నా. సంస్కారం ఉన్నోడైతే నీ చేయికి ఇచ్చి అటు ఇచ్చేయమని చెప్పేస్తాడు. జాబ్ మేళా పెడుతున్నప్పుడు నేను అదే చెప్పిన, పెట్టండి అని చెప్పిన. కానీ ఒక నిజాయితీగా నిబద్ధతగా పెట్టాలి. ఎవరికయ్యా ఉద్యోగాలు వచ్చినాయి? 1100 మందికి ఇచ్చినావా? రేపు శ్వేతపత్రం రిలీజ్ చేస్తావా? వాళ్ళ పేర్లు, వాళ్ళ ఊరి పేరు, వాళ్ళ ఫోన్ నంబర్లు, వాళ్ళకి వచ్చిన కంపెనీ లిస్ట్ పెడతావా? 1100 పెడతావా నువ్వు? దీనికి అబద్ధ ప్రచారాలు చేసుకోవద్దు. ఒకటి. రెండోది, నువ్వు ఎవరికి ఉద్యోగాలు ఇచ్చినావు? మాజీ మున్సిపల్ చైర్మన్ కొడుక్కి, వాళ్ళ అక్క పిల్లలకి, చెల్ల పిల్లలకి, నీ టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల పిల్లలకు, వాళ్ళ చుట్టాలకు నువ్వు ఇచ్చుకుంటే అదే నీ జాబ్ మేళకి 2 అవిటోళ్ళు వచ్చారు, 2 అవిటి వాళ్ళు వచ్చారు, 2 హ్యాండిక్యాప్, ఒకరు కళ్ళు లేని వాళ్ళు, ఒకరు కాళ్ళు లేని వాళ్ళు, వాళ్ళకి ఇవ్వవా? వాళ్ళకి నువ్వు నిజంగా నువ్వు ఫ్యాబ్రికేటెడ్ చేసి నువ్వు మోసం చేసి అయినా ఒకరిని కడుపు నింపుతా అంటే నువ్వు చెయ్యి. నా దగ్గర పైసలు లేవు, నా ఏం లేవు, ఒక బీదోడాడ కొట్టుకొని చేస్తున్నాడు, నేను లాక్కొని నేను జేబులోకి వెళ్ళి తీసుకొని 10 రూపాయలు తీసుకొని ఇస్తే నన్ను కూడా అప్రిషియేట్ చేస్తారు. ఆయన దగ్గర లేకపోయినా దౌర్జన్యం చేసి తెచ్చినాను. దౌర్జన్యం ఎవరి మీద చేస్తావు? ఎవరికి ఆఫర్ లెటర్లు ఇచ్చినావు? పేర్లు బయటపెట్టు, తెలిసిపోతుంది. తప్పది. సరే నువ్వు కాపీ కొట్టి నువ్వు ఐడియా చేసుకుంటే చేసుకున్నావు, అప్రిషియేట్ చేస్తా, మంచి కార్యక్రమం చేసినావు, మెచ్చుకుంటా. కానీ నిజాయితీగా నిబద్ధతగా చేయి, అప్పుడు జనాలనే నమ్ముతారు. రైట్. హుజరాబాద్ ప్రజలు డెవలప్ అవుతుర్రా అయితలేరా? అసలు ప్రజలకు ఏం చెప్తారు మీరు? ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పినాను, ఇప్పుడు సరే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పినానా నువ్వే, వీళ్ళు ఇన్నోవేట్ చేయడానికి ఏం లేదు. రాజశేఖర్ రెడ్డి అనే వ్యవస్థ, ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారే ఒక సిస్టమ్ తీసుకొచ్చారు రాజకీయాలలో, ప్రభుత్వ సలహాదారు అనే పదవి తీసుకొచ్చింది. ప్రభుత్వ సలహాదారులు అంటే ఎవరండి నేను అడుగుతున్నా? ఏదైనా ఒక రంగంలో నిష్ణాతులైన వాళ్ళని తీసుకొచ్చి సలహాదారు పోస్ట్కి పెట్టుకుంటాం. అడ్వైజరీ అనే పోస్ట్ ఉంటుంది, ఇప్పుడు మా దాంట్లో కూడా ఉంటుంది అడ్వైజరీ. నేను ఒక అడ్వైజరీ పెట్టుకుంటాను. అంటే మాకు తెలియని సమాచారాన్ని, మాకు తెలిసిన దాన్ని ఇంకా విశ్లేషించి మాకు లాభం చేకూరుస్తారు అనుకున్నప్పుడు అడ్వైజర్ పోస్ట్ వస్తాయి. కేవీపీ రామచంద్రరావు గారిని పెట్టుకున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి, అక్కడి నుంచి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు చూసుకుంటే నెక్స్ట్ కేసీఆర్ గారు ఆ తెలంగాణ ఉద్యమంలో ఉన్న దేశపతి సిన్నను వీళ్ళందరినీ పెట్టుకున్నారు, అది జరిగింది. ఇప్పుడు కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు నేను కూడా నష్టపోయిన ఉన్నాయి, హైదరాబాద్లో నేను కూడా నష్టపోయిన ఉన్నాయి. ఎప్పుడు కూడా ప్రభుత్వాలు ఏదైనా కార్యక్రమం తీసుకునేది ప్రజలకు మంచి చేయాలని తీసుకుంటారు, ఎవరు కూడా మోసం చేయాలని తీసుకోరు. ఆ తీసుకున్నప్పుడు ఒక క్రమబద్ధీకరణ, ఒక సిస్టమాటిక్గా చేస్తేనే అది లాభం జరుగుతుంది. ఇప్పుడు రైతు బంధన్ ఇచ్చింది, జరిగిన లాభం కంటే నష్టం ఎక్కువ జరిగింది. అంటే 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి మాత్రం పోయింది. ఇప్పుడు ఇక్కడ కూడా హైడ్రా అనేది తీసుకున్నప్పుడు నేను ఒక సింగరేణి కార్మికుడు కొడుకు చెప్తా, ఏదో సింగరేణి ఫాదరు రిటైర్ అయితే ఓ 40 లక్షల రూపాయలు వచ్చినాయి. 40 లక్షల రూపాయలు వచ్చిన తర్వాత
ఆయనకు 100 గజాల జాగో 200 గజాల జాగో ఊళ్ళో ఉంటే అది అమ్మేసుకున్నాడు. అది 20 లక్షలు వచ్చినాయి. ఇంకో 30 లక్షలు లోన్ తీసుకున్నాడు. ₹1,00,00,000 పెట్టి ఇల్లు కొనుక్కున్నాడు. ఇప్పుడు పర్మిషన్ ఇచ్చింది ఎవరు దానికి? ప్రభుత్వం. జిహెచ్ఎంసీ, రేరా వీళ్ళు అప్రూవల్ ఇస్తారు. బ్యాంకు వాళ్ళు లోన్ ఇచ్చేటప్పుడు కూడా ఈ ప్రాపర్టీ కరెక్టా కాదా, క్రమబద్ధీకరించబడిందా లేదా చెక్ చేసుకొని ఇస్తారు. అవును. హైడ్రా మంచి ప్రోగ్రామ్ అయినా కూడా ఇంప్లిమెంటేషన్ దగ్గరకు వచ్చేసరికి గాడి తప్పిందంటనే. గాడి తప్పింది. అదేమైంది? ఇప్పుడు నీ రిటైర్ అయిన 40 లక్షలు పోయినాయి. ఊళ్ళో ఉన్న 200 గజాల జాగా అమ్మితే వచ్చే 20 లక్షలు పోయినాయి. 60 లక్షలు పోంగి 40 లక్షలు లోన్ కూడా కట్టాలి. వాళ్ళు ఎక్కడ పోయి బతుకుతారు? సో ఇట్లాంటి ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్స్ అన్నీ పోయినాయి. నెక్స్ట్ తీసుకుంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్. ఇప్పుడు నేను మొత్తం స్టాటిస్టిక్స్ డేటా లేకుండా నేను మాట్లాడను. ఫస్ట్ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను. హుజరాబాద్లో ఏముంది చెప్పు? నేను చాలాసార్లు అడుగుతున్నా, ఏముంది? ఒక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ హుజరాబాద్కి వస్తే ఇప్పుడు పొన్నం ప్రభాకర్ అన్న తీసుకెళ్ళి హుస్నాబాద్లో కూడా పెట్టుకున్నాను. పరకాలకు వచ్చింది. హుజరాబాద్ ఏం చేసింది? ఎప్పుడు కూడా నువ్వు 60 స్కూళ్ళు ఇచ్చినప్పుడు 119 నియోజకవర్గాలకు ఫస్ట్ లిస్ట్ చూస్తే 11 మంత్రుల నియోజకవర్గాలకు వచ్చింది. మా శ్రీధర్ అన్న కాన్స్టిట్యున్సీకి వచ్చింది, రేవంత్ రెడ్డి గారు కాన్స్టిట్యున్సీకి వచ్చింది, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ గారు, అందరికి వాళ్ళకి వచ్చేసినాయి. 11 మంది పోతే మిగతా అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న లీడర్స్కే వచ్చినాయి తప్ప హుజరాబాద్ పనికిరాదు. హుజరాబాద్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇస్తే నువ్వు పరకాలకు హుజరాబాద్కి ఎంత డిస్టెన్స్ ఉందో హుజరాబాద్ నుంచి మానకొండూరు అంతే, హుజరాబాద్ నుంచి పరకాలు అంతే. హుజరాబాద్కి ఇస్తే ఇప్పుడు 200 కోట్లు ఆడ 200 కోట్లు పెట్టే వాళ్ళు 400 కోట్లు పెట్టి హుజరాబాద్ పెద్దగా కడితే ఈ 3 ఊర్లకు ట్రాన్స్పోర్టేషన్ కల్పిస్తే మా హుజరాబాద్ డెవలప్ అవుతుంది కదా. ఎందుకు ఇవ్వాలన్నా హుజరాబాద్కి ఎందుకలా ఉండొచ్చు? హుజరాబాద్కు ఒక అడ్వాంటేజ్ ఉంది, ట్రైన్ రూట్. పరకాల ఉప్పల మీద డిపెండ్ అవ్వాలి, హుస్నాబాద్కు యాక్సెస్ లేదు, మానకొండూరు కరీంనగర్ మీద డిపెండ్ అవ్వాలి. సో మాకు కూతబెట్ట దూరంలో ఉన్న రైల్వే స్టేషన్ జమ్మికుంట, ఆ జమ్మికుంటలో పెట్టొచ్చు, లేదా హుజరాబాద్ కేంద్రంగా పెట్టొచ్చు. అంటే ఒక ఐడియాలజీ, ఒక స్ట్రాటజీ, ఒక తెలివితేటలుగా పోయే నాయకుడు ఉంటే నువ్వు ఫస్ట్ పోయి సరే పొన్నం గారికి మీకేమున్నా కూడా ప్రభాకర్ అన్న దగ్గరికి పోయి సరే ప్రభాకర్ గారు మీకు నాకున్నది పర్సనల్ పంచాయతీ హుజరాబాద్కి ఇవ్వండి, మీ పేరే మీ కాంగ్రెస్ ప్రభుత్వమే ముఖ్యమంత్రి గారు మీరు వచ్చే ఓపెన్ చేయండి అని చెప్పి మా కౌశిక్ రెడ్డి అడిగితే అయిపోతుంది కదా. అడగలే. ఇక డెవలప్మెంట్ ఎక్కడవుతుంది? మెడికల్ కాలేజ్ అంటే ఇప్పుడు నాకు మా హుజరాబాద్లో నాకున్న 400-500 గజాల ఇల్లు తప్ప నాకు హుజరాబాద్లో ఇంత ఒక సెంటు భూమి లేదు. నేను మెడికల్ కాలేజ్ కోరుకుంటే నాకేం ఫార్మా కంపెనీలు లేవు, నాకేం దందాలు లేవు, నేనేం మాఫియాలు నడపట్లేదు. మెడికల్ కాలేజ్ పెడితే మాకే డెవలప్ అవుతుంది. ఏది ఉన్నా కూడా పొన్నం ప్రభాకర్ గారు వారికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ తోటి హుస్నాబాద్ తీసుకెళ్ళినప్పుడు నువ్వు పోయి అడగాలి కదా, అన్న మొత్తం నువ్వే తీసుకుంటావు, మాకు ఒకటి అన్నా నువ్వు అడగాలి కదా. నువ్వు టీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచినావు, నువ్వు కేసీఆర్ గారికి లాయల్గా ఉంటే ఉండండి, తప్పులేదు. ఇప్పుడు నాకు ఒక అవకాశం ఇస్తే నన్ను పైకి తీసుకొస్తే నేను లాయల్గా ఉంటా కదా, ఉండు. ఎట్ ద సేమ్ టైం నీకు ఏదో అడిమారి గుడ్డి దెబ్బలా గెలిచినా కూడా నువ్వు హుజరాబాద్కి అనేది చేస్తే నేను గుర్తుపెట్టుకుంటాను. రైట్, ఓకే. ఈ విషయం పక్కన పెడితే అండ్ హుజరాబాద్లో ఏదో డంపింగ్ యార్డ్ వస్తుంది అని చెప్పేసి విన్నాం, నిజమేనా అది? వాస్తవం. మరి దాని మీద ఎందుకు మాట్లాడతలేరు మీరు? ఏం మాట్లాడాలి? ఇప్పుడు అది ఆల్రెడీ ఆర్డినెన్స్ అయిపోయింది, కలెక్టర్ గారు సైన్ చేశారు, నాకు తెలిసి ప్రభుత్వం కూడా జీవో ఇచ్చినప్పుడు ఇప్పుడు అది అంతకుముందు వేరే చోటు ఉండే, మడికొండ కాజిపేట ఏరియాలో ఉండే. అక్కడ స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది. మా నాయన్ రాజేందర్ రెడ్డి గారు, కొండా సురేఖ గారు, లేదా మా వర్ధనపేట నాగరాజన్న గారు, వీళ్ళంతా కలిసి అక్కడ నుంచి ఏదో చేస్తే అది వచ్చి హుజరాలో పడ్డది. ఇక్కడ స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంటే కదా ఇక్కడ నుంచి పోయి ఇంకో కాడ పడుతుంది. దాని మీద ఏం స్పందిస్తావు? నేను రెడీగా ఉన్నా. నేను రేపే వచ్చి ఒక అఖిలపక్షం ఏర్పాటు చేసి అందరం కూర్చొని ఇది హుజరాబాద్ పిల్లలకు సంబంధించింది, హుజరాబాద్ పంట పొలాలకు సంబంధించింది, హుజరాబాద్ పిల్లల ఆరోగ్యాలకు సంబంధించింది అని చెప్పి నేను ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి నేను రేపు టెంట్ వేసుకొని కూర్చుంటే కౌశిక్ రెడ్డి వస్తాడా? రమ్మనండి, నా పక్కన కూర్చుందాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వస్తాడా? రమ్మనండి, కూర్చుందాం. లేదా మా ఊరు ప్రజలు వస్తారా, వేరే ఊరు ప్రజలు రమ్మని. అక్కడ ఏమవుతుందంటే ఇది మొత్తం విడిపోయింది, ఆ సిస్టమే విడిపోయింది. ఇప్పుడు లేదు వెంకట్ ఏ పార్టీకి సంబంధించినవాడు కాబట్టి మేము పోవద్దు, టీఆర్ఎస్ పోతే కౌశిక్ రెడ్డి కొడతాడు, కాంగ్రెస్ వాళ్ళు పోతే ఆ జీవో ఇచ్చిందే మేము మన పార్టీ వాళ్ళు ఎట్లా పోతారని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు. బీజేపీ పార్టీకి అక్కడ క్యాడర్ లేదు. ఎందుకు లేదంటే ఇప్పుడు ఇంతమంది అడిగినట్టు, సరే ఆ టాపిక్లోకి వస్తాను నేను. ఇదంతా జరిగితే ముందుకొచ్చేటోళ్ళు లేదు కదా. మళ్ళీ నేను వచ్చి ఒక పేపర్ స్టేట్మెంటే ఆయన వస్తాడు, పేపర్ స్టేట్మెంట్ ఇస్తాడు, పోతాడు అని అంటారు. అందుకని నేను ఇది చేయట్లేదు. ఇప్పుడు బీజేపీ పార్టీకి చూస్తే మీరు అంతమంది అడిగారు, బండి సంజయ్ ఇష్యూ, రాజేందర్ ఇష్యూ అని అడిగారు.
అన్న బండి సంజయ్ వర్గము ఈటల రాజేందర్ వర్గం అని మాకు ప్రియారిటీ ఇస్తలేరన్న అని చెప్పి బండ్లు కట్టుకొని వచ్చి షామీర్ పెట్టుకొచ్చి ఆయన రెచ్చగొట్ట మాట అనిపించిన కార్యకర్తలు అందరికీ చెప్తున్నా. నిన్న కౌశిక్ రెడ్డి ప్రెస్ పెడితే ఒకరు కూడా ఎందుకు స్పందించలేదు? ఇప్పుడు నీకు గౌరవం దక్కట్లేదని చెప్పి ఆయన దగ్గర పోయి ఆయన గౌరవం తీసారు కదా, మరి ఆయన గౌరవం పోతున్నప్పుడు మీరెందుకు నిలబడరు? నేను లాజికల్గా మాట్లాడుతున్నాను, లాజికల్గా మాట్లాడుతున్నాను. ఇంతకుముందు ఏదన్నా కూడా అక్కడ స్ట్రాంగ్ లీడర్షిప్ లేదు. నువ్వు అన్నట్టు టార్గెట్ చేసినా ఏది చేసినా కూడా ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు మనం ముందుకు పోతామని, ముందు పోకుండా ఉండం. ఓకే అన్న, మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఒకసారి షటిల్ వేపి ఈ రైట్ సైడ్, ఎగ్జాక్ట్గా రైట్ సైడ్ అనుకుంటా, రైట్ ఆర్ లెఫ్ట్ మేబీ, కత్తిపోటు ఉందా లేదా? ఉన్నదా? ఉంది బ్రదర్. వింటారు కదా, ఉన్నది కత్తిపోటు. ఆ కత్తిపోటు మళ్ళా ఎవరో పొడిచింది కదా, మీరు పొడుచుకుంది.